హ్యాపీ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మరొక మనం చూద్దాం. ముందుగా ట్రైనర్ వర్క్ షాప్ అంటూ మనకు ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పంపా నాగేశ్వర గారికి ఈ ట్రైనర్ వర్క్ షాప్ ని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న శ్రీనివాస్ పెరుమండ్ల గారికి అండ్ ఈ టీంలో పనిచేస్తున్న హోల్ నా టీం మెంబర్స్, మెంటర్స్ కి అండ్ పార్టిసిపెంట్స్ కి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ జరగబోతుంది. మన జీవితాన్ని మార్చేది పెద్ద నిర్ణయాలు కాదు, చిన్న చిన్న అలవాట్లు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న మార్పులు మన భవిష్యత్తును కొత్త మార్గంలో నడిపిస్తాయి. నేడు మొదలుపెట్టే ఒక చిన్న అలవాటు రేపటి మీరు గర్వపడే విజయానికి తొలిగడుగుగా మారుతుంది. క్రమం తప్పకుండా ముందుకు సాగితే మీరు గర్వపడే విజయానికి తొలిగడుగుగా మారుతుంది. అలాంటి ఈ ఈ రోజు మనం చాలా అద్భుతమైన విషయాలు కొన్ని నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఈ క్షణం నుంచి మీరు ఈరోజు నేర్చుకునే ఈ హ్యాబిట్ ఫార్మేషన్ సంబంధించిన అంశాలు ఆచరణలో తీసుకొచ్చి ఒక సక్సెస్ఫుల్ ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా మీరు మాట్లాడాలని ఆశిస్తూ మంచి కొటేషన్ ద్వారాగా మన విశేషం స్టార్ట్ చేసుకొని మన స్పీకర్ ని చేసుకున్నాం. సార్ అంజలి సార్, ప్లీజ్ మన స్పీకర్ ని మంచి పొజిషన్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను. వెల్కమ్ సార్. వర్చువల్ డైవర్సిటీ. Happy evening, all. We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit, says Aristotle. మన జీవితంలో మనం సాధించే ఏదైనా విజయం లేదా ప్రగతి కేవలం ఒక్కసారి చేసిన చర్య వల్ల కాదు. అది నిరంతర కృషి, అలవాటుగా మార్చుకున్న చర్యల ఫలితం. మనం రోజువారీ జీవితంలో ఎలాంటి పనులను అలవాటుగా అవలంబిస్తామో అవే మన వ్యక్తిత్వాన్ని మరియు మన విజయాలను నిర్ణయిస్తాయి. కొద్ది కొద్దిగా ఏకాగ్రతతో క్రమం తప్పకుండా సాధించిన అలవాట్లు మనను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. అందువల్ల మనం సవాళ్లను ఎదుర్కొనడానికి, విజయాన్ని అందుకోవడానికి మన అలవాట్లు కీలకమనే చెప్పుకోవాలి. ఈరోజు స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్పీకర్ శ్రీ సంతోష్ కుమార్ సార్ని. ఆయన ఒక నార్కోటిక్స్ విభాగంలో డిఎస్పి క్యాటర్గా విశేష సేవలు అందిస్తున్న ఒక అధికారి. సమాజానికి సరైన దిశ చూపించేందుకు ఆయన ఎంతో కృషి చేస్తూ ఉంటారు. తన గొప్ప మనసుతో అనేక విద్యారంగాలలో వేలాది మంది విద్యార్థులను శిక్షణ ఇచ్చిన వ్యక్తి ఆయన. సంతోష్ కుమార్ సార్ ఒక ఎన్ఎల్పి మరియు ఎన్ఎల్టి ప్రాక్టీషనర్, యోగా టీచర్, మెజీషియన్ మరియు టీవీ ఆర్టిస్ట్ వంటి అనేక అంశాలలో సార్కి ప్రావీణ్యత ఉంది. ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 74 బ్యాచ్ సర్టిఫైడ్ ట్రైనర్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 168 బ్యాచ్లో ఇన్ఛార్జిగా తన సేవలు అందించారు. ఇక ఆలస్యం చేయకుండా మన రెండు చేతులు జోడించి మన స్టైల్లో సార్కి స్వాగతం పలుకుంది. వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. Yeah, thank you so much, sir. Anjanil sir, thank you so much for your wonderful introduction, sir. Yeah, thank you so much. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించిన గురువు గారికి, మనమందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణ సంభూతులైన మన గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ, ఇక్కడ మనం 168B ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో భాగస్వామ్యులను చేసిన మరో గురుగారు శ్రీ శ్రీనివాస్ పెరుమండ్ల సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ అందరికీ ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీరు మీ జీవితంలో ఒక మార్పును కోరి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ను సెలెక్ట్ చేసుకొని మీరు ఇందులో రిజిస్టర్ చేసుకొని విజయవంతంగా 22వ రోజుకి వచ్చినందుకు మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. 22 రోజులండి మీకోసం, మీ జీవితంలో. అంటే దాదాపు ఇక్కడ అతి పిన్న వయస్కులు నాకు తెలిసి ఎవరైనా ఉండుంటారు 15 years,
ఎవరైనా ఉన్నారండి? 15 years. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. భార్గవరామ్ సార్, ఎస్, 15 years. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా? బిలో 16, బిలో 20? యా, ఎవరు లేరు, ఒకరే ఉన్నారు కదా. ఒకరున్నారు కాబట్టి తన కోసం, తన చదువు కోసం, రెగ్యులర్గా తన కోసం తను టైం స్పెండ్ చేస్తూ వస్తున్నాడు. కాకపోతే మిగతా వాళ్ళంతా మీకోసం మీరు ఇప్పటి వరకు టైం ఇవ్వలేదండి. మీరు ఇంపాక్ట్లో చేరిన తర్వాత, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో మీరు చేరిన తర్వాత మీకోసం మీరు ప్రతిరోజు ఒక 2 గంటల టైం ఇస్తా ఉన్నారు. అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా అనుకుంటున్నాను నేను. ఇస్తున్నారా? ఈజ్ ఇట్ కరెక్ట్? కరెక్ట్ అయితే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. డిజిటల్ హ్యాండ్ సార్. ఎందుకంటే మీ బంగారు చేతులు ఒక్కసారి లిఫ్ట్ చేశారనుకోండి, అవి చూస్తే నాకు ఒక మంచి జోష్ వచ్చేస్తుంది సార్. ఎస్, 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 సూపర్ సార్, సూపర్, ఆసమ్, 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 ఆసమ్. ఇన్ని చేతులు చూస్తుంటే ఈరోజు ఇక భోజనం చేసే ఆలోచనలు ఏం లేవు సార్. ఫినిష్. చాలా ఆనందంగా ఉంది సార్. ఎక్కువసేపు కూడా మీ చేతులు రైజ్ చేస్తే కూడా నాకు కూడా బాధ అనిపిస్తుంది కాబట్టి ఓకే, డౌన్ యువర్ హ్యాండ్స్. ఇంతకు ముందు మీకోసం మీరు ఎప్పుడైనా టైం ఇచ్చుకున్నారా సార్? ఎప్పుడైనా మీకోసం మీరు ఆలోచించి నా కోసం 1 గంట కావాలి ప్రతిరోజు అని ఎవరైనా స్పెండ్ చేశారా? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఇందాక రైజ్ చేసిన వాళ్ళు డౌన్ చేయండి, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. నాగమణి మ్యామ్, ఇచ్చుకున్నారా? మీరు ఇచ్చారా టైం ఇంతకుముందు కూడా? యా, గొంతు నొక్కేశారా? ఐ విల్ అన్మ్యూట్ యూ. ఎస్, చెప్పండి మ్యామ్. ఇవ్వలేదు సార్, ఎప్పుడు నా కోసం నేను టైం ఇచ్చుకోలేదు. వావ్, ఆసమ్ మ్యామ్, సూపర్ కదా మేడం అసలు. ఆసమ్, ఆసమ్. సంజీవ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. అంటే అప్ అండ్ డౌన్స్ అయ్యేది సార్. యాక్చువల్గా టైం ఇచ్చుకుంటున్నాను, మళ్ళీ క్విట్ అవుతున్నాను, ఇలా జరుగుతుంది యాక్చువల్గా. కానీ ఈ 22 డేస్ నుంచి అయితే కన్సిస్టెంట్ గా ఇస్ రికార్డ్ ఆల్సో. యా, ఆసమ్, ఆసమ్ సార్, సూపర్. ఈ 22 డేస్ నుంచి మాత్రం పర్ఫెక్ట్ గా మీకోసం అంటూ మీరు స్పేర్ చేస్తా ఉన్నారు టైం. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? ఎస్. మధుసూదన్ సార్. ఎస్, ప్లీజ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పటివరకు ఇవ్వలేను సార్. వా, సూపర్ సార్, నైస్. ఏమైనా అవుతుంది అంటే పరుగున వచ్చి జాయిన్ కావాలని చెప్పి మ్యాక్సిమం ట్రై చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది సార్. సూపర్ సార్, సూపర్. హ్యాట్స్ అప్ టు యూ సార్. ప్రవీణ్ సార్, యా, ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. ప్రవీణ్ సార్, చెప్పండి. సార్ టైం అంటూ ఇచ్చాం సార్, బట్ మనకి అంటే ఫ్యూచర్ స్టెప్ పరంగా అంటే ఒక ఫోకస్ గోల్ పైన ఇవ్వలేదు. టైం అంటే జనరల్ నార్మల్ టైమింగ్ అలా స్పెండ్ చేశారు. బట్ దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మీరు ప్రతిరోజు మీకోసం మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు టైం ఇచ్చుకోగలుగుతున్నారు. ఇది ఒక అద్భుతమైనది సార్. మీకు మన కోసం మనం అంటూ టైం స్పెండ్ చేయడం, అది ఒక అద్భుతమైన వరం మనకి. ఇది ఒక అద్భుతమైన అవకాశం.
ఇంపాక్ట్ ఫౌండేషన్లో మాత్రమే జరుగుతుంది ఇది ఒక మనకు భగవంతుడు మనకిచ్చిన ఒక వరం. మీరు ఎంతో మంది ఉన్నారు సార్, లక్షల మంది ఉన్నారు, అందులో మీరు మాత్రమే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో జాయిన్ అయ్యారు అంటే మీరు కారణ జన్ములు. అంటే ఈ సమాజం కోసం మీతో ఇంకా సమాజంకు మీ అవసరం చాలా ఉంది. మీరు ఎంతో మందిని మార్చగలరు, మార్చాలి అని భగవంతుడు మనకు కల్పించిన ఒక అద్భుతమైన అవకాశం ఇది. మీరందరూ బిలీవ్ చేస్తున్నారా? ఇది బిలీవ్ చేస్తే చాట్ బాక్స్ యూజ్ చేయండి. చాట్ బాక్స్లో బిలీవ్ చేస్తే ఎస్ అంటే వై, నో అంటే ఎన్. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Come on, use chat box. Yes, 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 yes. Wow, yes, 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 yes. Wow, awesome, sir, awesome. ఇది ఒక వండర్ఫుల్ వరం కదా. మీకు అద్భుతమైన అవకాశం భగవంతుడు ప్రసాదించాడు, దానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో మీరు జాయిన్ అయ్యారు. 22 రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. పోస్టర్ చూశారు, పోస్టర్లో హ్యాబిట్ అని చూశారు, హ్యాబిట్ ఫార్మేషన్. అందరు చూసారా పోస్టర్? డైరెక్ట్ జాయిన్ అయ్యారా? చూసారా సార్ అందరు? ఎస్, ఎస్. ఇది సార్, చాట్ బాక్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకు తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు సార్. మనం అలా యూజ్ చేసుకోవాలా, మనం చూపించాలంతే. ఎస్, హ్యాబిట్ ఫార్మేషన్. అసలు హ్యాబిట్ అంటే ఏంటో మనం కొందరి ద్వారా తెలుసుకుందాం. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు ఆ అవకాశం ఇస్తాను. అసలు హ్యాబిట్ అంటే ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. వరలక్ష్మి మ్యామ్ ఎక్కడ నా అవకాశం పోతుందో అని టక్కున లిఫ్ట్ చేశారు. ఎస్ మ్యామ్, వరలక్ష్మి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మనం రోజు చేసే ఒక పనిని అలవాటుగా చెప్పుకోవచ్చు. ఓకే, డైలీ యాక్టివిటీ. నైస్ మ్యామ్. యా, సూపర్. నరేష్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. మనం ఏదైతే కంటిన్యూస్ గా చేస్తున్నామో డైలీ ఒక హ్యాబిట్ లాగా ఫార్మేట్ ఉంది, అది హ్యాబిట్ లాగా అవుతుంది సార్. సో ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం అనుకోండి, కంటిన్యూస్ గా అది హ్యాబిట్ లాగా అవుతుంది. చూసారా సార్, సార్కి ఒక హ్యాబిట్ అయిపోయింది. ఎందుకంటే 22 days గడిచింది కదా. అసలు హ్యాబిట్ అంటే ఏంటి అని అడిగితే హ్యాబిట్ గురించి చెప్పి దానికి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. దట్ ఈజ్ ఇంపాక్ట్ అండి. మన మీద ఎంత ఇంపాక్ట్ ఉంది కదా. అసలు 22 daysలో ఒక మంచి స్పీకర్, మైకాసురుడు కూడా అయిపోయారు మీరు. ఎస్ సార్, నో? మీకు ధైర్యం వచ్చేసింది. మైక్ అడగడమే తడువు, మేము ఉన్నాం సార్, మేము మాట్లాడేస్తాం, చూసుకుందాం సార్ అన్న ఆలోచనలకు మీరు వచ్చేసారు. కాబట్టి జస్ట్ ఓన్లీ హ్యాబిట్ అంటే ఏంటో చెప్పండి చాలు. ఓకే, థ్యాంక్ యూ. రాజిరెడ్డి సార్. రాజిరెడ్డి మ్యామ్, రాజిరెడ్డి ఉమా మ్యామ్, సారీ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాబిట్ అంటే అలవాటు, రోజు చేసే పని అలవాటుగా చేసే. ఎస్, ఎస్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సంజీవ్ సార్ ఎప్పుడు రెడీగా ఉంటున్నారు. అందరూ రెడీగా ఉండాలండి. ఎందుకు అనంటే మనం ఇక్కడ సెషన్స్ చెప్పడానికి రావడం కదండి, ఇంటరాక్షన్ మోడ్లో ఉంటుంది సెషన్. ఇదంతా మనం డిస్కస్ చేసుకోవాలా. నాకు వచ్చింది మీకు చెప్తాను, మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. కాబట్టి మనం ఇంటరాక్షన్ మోడ్లో ఎప్పుడు, ఇది ఒక హ్యాబిట్ అండి. ఎప్పుడు క్వశ్చన్ అడిగినా నేనున్నాను, నేను చెప్తాను సార్, నేను ఆన్సర్ చేస్తానని రెడీగా ఉండడం, ఇది కూడా మీరు హ్యాబిట్ చేసుకోవాలా. ఈ అలవాటు కూడా మీకు ఈ సెషన్ అయిపోయేంత లోపు ఆ అలవాటు అయిపోవాలా మీకు, అంతే. ఎస్ సార్, సంజీవ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాబిట్ అనేది డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవడం సార్. ఏదైనా యాక్టివిటీని పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్లో మనం చేసుకునే అలవాటుని హ్యాబిట్ అంటారు. ఎస్ సార్, సూపర్ సార్, ఆసమ్ ఆసమ్. రాజా సార్. అంటే హ్యాబిట్స్ అనేవి మనకి రకరకాలుగా ఉంటాయి సార్. అది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటం అనేది అది సార్ హ్యాబిట్. సార్ 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 ఐ డోంట్ వాంట్ ఎగ్జాంపుల్స్ సార్. అసలు హ్యాబిట్ అంటే ఏంటి చెప్పండి సార్. సార్ మనం మన లైఫ్లో మనం రెగ్యులర్గా చేసే పనులని హ్యాబిట్స్గా
ఓకే సార్, నైస్. దుర్గారావు సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. అంటే మనకి సబ్ కాన్షియస్ గా అది ఫీడ్ అయిపోయి ఉంటుంది. హ్యాబిట్ అనేది ఇంకా మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది మనం ఏం చేసి. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్ సూపర్. మీరు అందరు హ్యాండ్స్ డౌన్ చేయండి. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్కి. క్వశ్చన్ కంటే ముందే రైజ్ చేసి పెడుతున్నారా? అచ్చా, ఏ క్వశ్చన్ ఇచ్చినా మేము రెడీ సారేనా? సూపర్ సూపర్ అసలు, మంచి స్పోర్టివ్నెస్ సార్. ఇది సార్ మనకు కావాల్సింది. అసలు ఇలా చూస్తుంటే అలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటా సార్ నేను ఎందుకో. ఇది ఒకటి హాబీ అనేది కూడా ఒకటి ఉంది కదా సార్ మనకు. ఈ హ్యాబిట్, హాబీ రకరకాలు ఉన్నాయి కదా. ఈ రెండు ఎందుకో ఎప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంటాయి సార్. ఇప్పుడు మనం హాబీ అంటే ఏంటో తెలుసుకుందాం సార్. హాబీ అంటే ఏంటి? స్వామినాయుడు సార్ రెడీ? ఎస్, చెప్పండి సార్. హాబీ అంటే ఏంటి? సార్ నాకు హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అది మా హాబీస్ అంటే నచ్చినవి మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉన్నాయి. మనకు మనసుకు నచ్చి కంటిన్యూగా చేస్తారు కాకపోతే కొన్ని ఎడిట్ అయ్యి ఉంటాయి, కొన్ని నార్మల్ గా చేసి ఉంటాయి. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్ సార్, ఆసమ్ ఆసమ్ సార్. ఎస్, ఉదయ్ సార్ చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హాబీ అంటే మనకి ఇష్టమైన పనుల్ని మన ఫ్రీ టైంలో చేయటాన్ని ఇష్టంగా హాబీ అంటారు. చేసుకునే పని. నైస్ సార్, నైస్ నైస్. మహిళా మనులు ఎవరు లేరా? ఎస్, జ్యోత్స్న మ్యామ్ ఉన్నారుగా, అడిగేద్దాం మరి, ఆలస్యం ఎందుకు ఇంకా. ఎస్, జ్యోత్స్న మ్యామ్. మ్యామ్, ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ మా. వినబడట్లే మ్యామ్. మైక్, ఇయర్ ఫోన్స్ కి ఇట్లా ఏమైనా కనెక్ట్ ఉన్నాయా మ్యామ్? ఒకసారి చూసుకోండి. వాయిస్ రావట్లే మ్యామ్, సారీ. జ్యోతి మ్యామ్. మన అభిరుచులను బట్టి మన మనసుకు నచ్చి మనం చేసే పని సార్. వావ్, ఆసమ్ ఆసమ్ మ్యామ్, సూపర్ మ్యామ్, సూపర్. గిరిజ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్స్ యా, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సార్. అంటే మనం రిలాక్సేషన్ కోసం పీస్ఫుల్నెస్ కోసం కొన్ని క్రమం తప్పకుండా అలవాటుగా చేసే పనులు హాబీ అని అనుకుంటున్నాను సార్ నేను. ఓకే 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 మ్యామ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరంతా బాగా పార్టిసిపేట్ చేశారు, మీకు తెలిసింది చెప్పారు, చాలా సూపర్ సార్, సూపర్, ఆసమ్. హ్యాబిట్ అంటే ఏంటంటే మనకు తెలియకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగిపోతుంటాయి సార్. అది రెగ్యులర్గా మనం పుట్టినప్పటి నుంచి మనకు ఒక స్టేజ్ వచ్చినప్పటి నుంచి మనకు తెలియకుండా మనం కొన్ని పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం. అవన్నీ హ్యాబిట్స్ సార్. అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే లేవగానే కొన్ని కాన్షియస్ ఉంటాయి, కొన్ని అన్కాన్షియస్ ఉంటాయి. మనం లేవగానే బ్రష్ చేస్తాం, దాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే అది డిఫాల్ట్గా మనం లేవగానే మనకు అలవాటు అయిపోతుంది, మనం చేసేస్తాం బ్రష్ చేయగానే. కొందరికి టీ తాగే అలవాటు ఉంటుంది, కొందరికి కాఫీ, కొందరు లెమన్ వాటర్ తాగడం, కొందరు ఎక్సర్సైజ్ చేయడం, ఇట్లా రకరకాల హాబీస్. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చాలా సాధ్యమైనంత వరకు ఈ హ్యాబిట్స్ మనకు అలవాటై చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వడం వల్ల వీటి వల్ల కొన్ని మన జీవితాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులన్నీ ఈ హ్యాబిట్స్ వల్లనే, మోస్ట్ ఆఫ్ ది మన జీవితంలో జరిగే మార్పులన్నీ మన అలవాట్ల వల్లనే జరుగుతాయి, హ్యాబిట్స్ వల్లనే జరుగుతాయి. ఒక హ్యాబిట్, ఈ హాబీ వరకు వచ్చేసరికి ఏంటి అంటే, హాబీని మనం ఇష్టంగా కాన్షియస్ తోని మనం చేస్తాం. ఎగ్జాంపుల్, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకోండి, దానికోసం స్పెషల్గా ఒక టైం తీస్తాం. దానికోసం ప్రతిరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు దీన్ని ప్రాక్టీస్ చేయాలా, అది నేర్చుకోవాలా, ఒక తపన ఉంటుంది దానిపైన.
హాబీ అనేది మనము మన కోసం స్పెండ్ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి దీన్ని నేను నేర్చుకోవాలి అని ఒక సంకల్పంతో మనం చేస్తాం దాన్ని హ్యాపీ. దాంట్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, దాని గురించి ఎప్పుడు ఇబ్బంది పడకుండా హ్యాపీగా అదంటే అది నాకు కావాల్సిందే అని దాని మీద ఇంట్రెస్ట్తో నేర్చుకునేది హాబీ. స్విమ్మింగ్ కానీ, క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వోకల్ ఏం నేర్చుకున్నా ఇవన్నీ హాబీస్. హ్యాబిట్ మనకు కాన్షియస్లో కొన్ని హ్యాబిట్స్ అయితే కాన్షియస్ లేకుండా కొన్ని హ్యాబిట్స్ అవుతూ ఉంటాయి. మేజర్గా ఒక్క హ్యాబిట్ మనిషి లోపల ఫామ్ కావడానికి, ఒక హ్యాబిట్ ఫామ్ కావడానికి ఒక 4 ఎలిమెంట్స్ బాగా దోహదపడతాయి. అవి మేజర్గా దోహదపడతాయి. అవి ఏంటి అంటే క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. ఈ 4 ఎలిమెంట్స్ లేకుండా ఏ ఒక్క హ్యాబిట్ కూడా మన శరీరంలోకి చొచ్చుకొని రాదు, మనం చెయ్యలేము. అవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ 4 వల్లనే ఏ హ్యాబిట్ అయినా ఖచ్చితంగా ఈ 4 వల్లనే జరుగుతుంది. క్యూ అంటే ఏంటంటే ఒక సిగ్నల్. ఏదన్నా ఒక హ్యాబిట్ అలవాటు చేసుకునే ముందు క్యూ ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ తర్వాత ఒక క్రేవింగ్ అంటే ఒక కోరిక కలుగుతుంది దానిపైన. ఆ కోరిక కాగానే ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ అవుతాం, అంటే స్పందిస్తాం. సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ రాగానే ఒక కోరిక కలుగుతుంది, ఆ కోరిక గురించి మనం స్పందిస్తాం. ఆ స్పందించిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత దానివల్ల మనం ఒక రివార్డ్ అంటే ఒక బహుమతిని పొందుతాం, ఒక ఆనందాన్ని పొందుతాం. ఏ హ్యాబిట్ అయినా ఈ 4 వల్లనే జరుగుతుంది. ఒక సంకేతం రావడం, దాని మీద కోరిక కలగడం, మనం స్పందించడం, తర్వాత దాన్ని అనుభవించడం, ఆ అనుభవాన్ని హ్యాపీగా ఫీల్ కావడం. మనం ఈ 4 వల్లనే కంప్లీట్గా మన హ్యాబిట్ ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. బాగా కూల్ వాటర్ తాగే వాళ్ళకి ఇది బాగా అలవాటు. మనం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి వాటర్ బాటిల్ని చూస్తాం. వాటర్ బాటిల్ని చూడగానే అక్కడ డీప్ ఫ్రిడ్జ్లో హాయిగా చల్లగా బెల్జియం చాక్లెట్ ఐస్ క్రీమ్ కనిపిస్తుంది. మనకు పోయిన పర్పస్ వేరు. అక్కడికి వాటర్ తాగుదామని వెళ్ళాం. అక్కడ చూడగానే మనకు క్యూ ఏమిచ్చింది, ఐస్ క్రీమ్ ఉంది అక్కడ అని ఒక కనిపించింది. ఆ ఐస్ క్రీమ్ ఉండడం మనకు ఒక సంకేతం, అంటే అందులో ఐస్ క్రీమ్ ఉంది అనేసరికి మన లోపల ఏం కోరుతుంది, దాన్ని తినాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలగానే ఇమ్మీడియట్గా మనం ఏం కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్ స్పూన్ తెచ్చేసుకొని హాయిగా బౌల్ నింపేసుకుంటాం. బౌల్ నింపేసుకొని ఏం చేస్తాం, ఒక్కొక్క స్పూన్ హాయిగా అలా తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు. ఇలా చెప్తుంటే కూడా అందరికీ ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది కదండి. అనిపిస్తుంది ఎవరికైనా? అనిపిస్తే ఒక్కసారి చాట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి, అనిపించకపోతే నో అని పెట్టండి. ఎస్ 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 సూపర్ సార్. విజువలైజేషన్ అంత ప్రత్యేకత ఉంటుంది సార్. విజువలైజేషన్కి మనం అలా చెప్తుంటే నిమ్మకాయను అట్లా టేబుల్ మీద పెట్టి కత్తితో అలా కోసి జస్ట్ ఇలా 2 డ్రాప్స్ పిండుతుంటే అంటే ఆ ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఆ నిమ్మకాయలోంచి వచ్చే ఆ రసం మన నాలుకపై పడి మనం పుల్లగా అయిపోయి నాలుక మొత్తం తిమ్మిరెక్కుతున్నట్లు ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతాం మనం. హ్యాబిట్ కూడా అంత బాగుంటుంది, అంత స్మూత్గా ఉంటుంది. మంచి హ్యాబిట్స్ అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ 4 క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్, ఈ 4 ఒక మంచి విషయం పైన జరిగితే గుడ్ హ్యాబిట్ గాను, ఒకవేళ బ్యాడ్ దాని మీద ఎఫెక్ట్ పడితే బ్యాడ్ హ్యాబిట్ గాను మనకు నిత్య జీవితంలో అది మన జీవితంలో భాగస్వామ్యం అయిపోతుంది.
దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను మీకు. స్టోరీస్ ఇష్టం అండి అందరికి ఇష్టమా సార్? ఎస్. డిజిటల్ హ్యాండ్ రేజ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే బంగారంతో స్క్రీన్ మొత్తం పోతుంది కదా, హాయిగా అనిపిస్తుంది అసలు. ఏమైనా చేయించుకోవచ్చు ఈ బంగారంతోనే. ఎస్. నైస్ సార్, నైస్ రెస్పాన్స్. యా, ఆసమ్, సూపర్. ఈ స్టోరీ ఓన్లీ కల్పితం మాత్రమే. దీని గురించి మీరు డెప్త్గా ఆలోచించి ఏం ఆలోచించొద్దండి. అయితే ఇక్కడ పెళ్ళైన దాదాపు అందరు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారా సార్? యా, ఎవరున్నారు? యా, కార్తిక్ సార్. ఓకే, కార్తిక్ సార్ ఉన్నారు. ప్రవీణ్ సార్ కూడా ఉన్నారా? ప్రవీణ్ సారు, భార్గవ్ సార్, మీరు ఇప్పుడు చేసుకుంటామన్నా కానీ చేయరు నీ పెళ్ళి, కానీ చదువుకుంటున్నావు కదా, చదువుకో. కౌశిక్ సార్, వావ్, పెళ్ళిళ్ళు ఎందుకు కాలే మీకు? అచ్చా, ఒక మంచి సెటిల్మెంట్ అయినాక పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నారు. అయితే నైస్, గుడ్ లక్. మీరు కూడా ఆలోచించండి పెళ్ళిళ్ళైనాక ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని. ఈ పెళ్ళిళ్ళైన ప్రతి ఇంట్లో కొత్తగా పెళ్లి అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ను అందరిని వదిలేసి ఒక కొత్త ప్రపంచంలోకి వస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక 25 ఇయర్స్ దాకా వాళ్ళ ఫ్యామిలీతో అమ్మ నాన్నలతో ఉండి అన్ని అక్కడ వాళ్ళు ఏం చేసినా ఓకే, వాళ్ళు ఏం చెప్పినా అమ్మ నాన్నలు ఓకే అనడం, బంధువులతోని హ్యాపీగా, అంటే తనకు నచ్చినట్లు ఆ ఇంట్లో ఉండొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తమ్మ ఎంత బాగున్నా, మామయ్య ఎంత బాగున్నా, భర్త ఎంత బాగున్నా, ఆడపిల్ల ఎంత బాగున్నా, మరిది ఎంత బాగున్నా, కానీ ఈ బంధువులు వచ్చిపోతుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారంటే వచ్చినప్పుడల్లా ఇట్లా ఏదో ఒకటి వేసిపోతా ఉంటారు అనమాట. అత్తగారికి మీరు వాటర్ తీసుకొచ్చిస్తారు, వాళ్ళు వాటర్ తాగుతారు, తర్వాత కాఫీ తాగుతారా, టీ తాగుతారా అంటారు, కాఫీ టీ తీసుకొచ్చిస్తారు. లేదు అంటే వాళ్ళు ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు అని అంటే ముందు స్నాక్స్ ఇస్తారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ టైం అయితే లంచ్ పెడతారు, ఈవినింగ్ అయితే డిన్నర్ చేసుకోండి అంటారు. రకరకాలుగా మీరు అన్ని సపర్యలు చేస్తారు. ఇట్లా చేసిన తర్వాత మీరు మీ అత్తమ్మ మీతో ఫ్రీగా ఉందానో మీరు ఆడ కూర్చోవడము, లేదు అంటే కాళ్ళ మీద కాలు వేసుకోవడము, కాళ్ళు ఊపడము ఏదో జరిగింది అనుకోండి. వాళ్ళు వచ్చారు, కలిశారు, మిమ్మల్ని చూశారు, హ్యాపీగా తిన్నారు, వెళ్ళిపోతే అయిపోతుంది కదా. మరి అలా వెళ్ళారండి, ఏదో ఒక కంప్లైంట్ చేసేసి వెళ్ళిపోతారు. ఏంటి అసలు ఇంత సెన్స్ లేదా, ఇంత మేనర్స్ లేదా, నీ ముంగట నీ కోడలు కూర్చొని కాళ్ళు ఊపుతుంది, కాళ్ళ మీద కాలు వేసుకుంది, గట్టిగా మాట్లాడుతుంది అని ఇవన్నీ అనేసరికి ఆ కొత్త అత్తగారు, అప్పుడే వచ్చిన కోడల్ని అప్పుడప్పుడే అర్థం చేసుకుంటుంది. కానీ తనకి ఏమనిపిస్తుంది, నిజంగా కదా వీళ్ళు చెప్పారు కదా నా కోడలు ఇట్లా చేస్తుంది కదా, లేని ఆలోచన కూడా తనకి ఆలోచన వచ్చేస్తుంది. ఆలోచన వచ్చి ఏం జరుగుతుంది అంటే ఇద్దరి మధ్యలో చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది. నువ్వు మా వచ్చిన బంధువుల ముందు నీకు అది కూడా తెలియదా, మీ అమ్మ నాన్న నేర్పియలేదా అనేసరికి అమ్మ నాన్న నన్ను అనియరండి. అంటే వాస్తవం కూడా అనొద్దు, ఇది కల్పితం మాత్రమే అండి. తర్వాత మళ్ళీ నన్ను మీరు రికార్డ్ చేసేసుకొని మళ్ళీ నా మీద ఏమైనా చేయగలరు. ఇది అంతా కల్పితమే. అయితే మా అమ్మ నాన్న అంటాను, నేను ఏం తప్పు చేశాను, అవును ఏమైంది కాళ్ళు ఊపుతా, నేను కావాలని ఊపానా, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి ఊపానా వాళ్ళ ముందు అని చిన్న గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ జరుగుతూ అది ఏమైపోయిందంటే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. పీక్ స్టేజ్కి వెళ్ళిపోయేసరికి కోడలకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో నన్ను తిడుతుంది కదా, నేను ఎట్లా మా అత్త నోరు మూపియాలని ఆలోచన వచ్చింది. గొడవపడా నేనేం సాధించలేను అని చెప్పి వాళ్ళ మేనమామ ఉంటాడు, తను డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టరు, ప్లస్ ఆయనకు ఆయుర్వేదం తెలుసు, హోమియో తెలుసు, అన్ని తెలుసు అనమాట. పర్ఫెక్ట్ డాక్టర్ ఆయనతో పంచుకుంది బాధ. ఆయన అన్నాడు, లేదమ్మా అడ్జస్ట్ కావాలా, మీ అత్తగారు అమ్మాయిలాగో ఇంట్లో అక్కడ కూడా అమ్మనే కదా అంటే, లేదు మామయ్య నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు ఆమె నన్ను ప్రతి విషయానికి చిన్న విషయానికి నన్ను అనవసరంగా తిట్టేస్తుంది, నాకు బాగా బాధ అనిపిస్తుంది అని. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు చెప్పు అని అన్నాడు. అంటే ఏం లేదు మామయ్య, మా అత్త నోరు మూపియాలి ఎట్లనన్నా అని అన్నది అనమాట.
అనేసరికి మరి ఎట్లమ్మా అది ఎలా సాధ్యమవుతుంది నోరు మూయించడం అంటే మాటలు పడిపోవాలి అసలు మాటలు రావద్దా నాకు అని డిసైడ్ అయింది. అయ్యేసరికి ఇక వాళ్ళ మామయ్య అన్ని రకాలుగా చెప్పి చూసిండు వినట్లేదు. ఇక కోడలు తన కూతురు లాంటిది తనకి ఏదో రకంగా సహాయం చేయాలని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి సరే అమ్మ నీకు నచ్చినట్లు సరే నువ్వు అంటున్నావు కదా అట్లా మళ్ళీ తర్వాత దాని పర్యవసానాలు డిఫరెంట్గా ఉంటే మళ్ళీ నన్ను ఏమనొద్దు చూడు నా ప్రయత్నం అయితే నేను చేస్తా అని అన్నా. అనేసి అన్న తర్వాత సరే కోడలు సరే మామయ్య నేను అన్ని చూసుకుంటా మిగతా ఇచ్చేసేయను అన్న. అనేసరికి ఏం లేదమ్మా మీ అత్తకు భోజనం పెట్టేటప్పుడు భోజనంలో ఇది కొద్దిగా కలిపి ఇచ్చేసేయని చెప్పిండు అనమాట. ఇస్తే కోడలు అదే మందు తీసుకొని వచ్చి ఆ మందు పెట్టేసింది. వాళ్ళ అత్త తినేసింది. అయిపోయింది. తినేసింది అయిపోయింది. ఇక ఈమె హ్యాపీగా ఉన్నది. ఇక మా మామయ్య ఇచ్చిండు ఇప్పటి నుంచి మా అత్త ఇక గట్టిగా మాట్లాడడం అవసరమైన మాటలు మాట్లాడకుండా ఉంటది అని చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్న ఆ క్రమంలో వాళ్ళ మామయ్య దగ్గరికి మళ్ళీ పోయింది. ఏమైంది మామయ్య ఇంకా అసలు ఏం రిజల్ట్ లేదు అది ఇది అని ఆయన అడిగింది. అడిగేసరికి అమ్మ నేను ఒకటి ఇవ్వాల్సింది ఇంకోటి ఇచ్చిన ఆమెకి ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి జాగ్రత్తగా నువ్వు చూసుకో. ఎందుకంటే ఆమె చిన్నగా ఏమనైనా నువ్వు నేను ఇద్దరం జైలుకి పోతాము. నువ్వు జాగ్రత్తగా చూసుకో మీ అత్తను లేకపోతే దారుణం జరిగిపోతుంది చూడు అని వాళ్ళ మామయ్య చెప్పేసరికి భయం స్టార్ట్ అయింది. అయ్యో నేను మా మామయ్యని ఏదో చేయమంటే ఏదో చేసిండు ఏమో జరుగుతుంది అంటే వాళ్ళ మామయ్య చెప్పిండు ఆమె కాలు చేతులు పడిపోవచ్చు ఇంకా ఏమన్నా జరగవచ్చు అనేసరికి కోడలకు భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది నేను ఏం చేయాలి అంటే వాళ్ళ మామయ్యని అడిగింది. ఏం చేయాలి చెప్పు నువ్వు నాకు పరిష్కారం అని చెప్పి అదే చక్కగా చేయలేవు కానీ ఇదన్నా చెప్పు నేను ఏం చేయాలంటే నువ్వు చేయాల్సింది ఏం లేదమ్మా ఆమెకు టైంకు భోజనం పెట్టు హ్యాపీగా చూసుకో ఆమె ఆరోగ్యం ఆమె మందులు వేసుకో ఏమైనా మందులు వేసుకుంటా ఉంటే టైంకు మందులు ఇవ్వు ఇవన్నీ చెప్పేసరికి ఇక ఆమె స్టార్ట్ అయిందనమాట. ఇక స్టార్ట్ అయ్యి ఆమె ఇంటికి వచ్చేసింది. ఇక అదే భయం అయితే ఉంది ఇంకా ఆ భయంతోనే ఉంది. రోజు వాళ్ళ అత్తయ్య లేవగానే ముందు లేవడం అత్తయ్య ముఖం కడుక్కున్నారా టీ ఇవ్వమంటారా అని చెప్పి టీ తీసుకుపోయడం. ఆ టీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో అత్తయ్య బ్రేక్ఫాస్ట్ చేస్తారా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ పెట్టడం. లంచ్ టైంలో లంచ్ సాయంత్రం కాగానే అత్తయ్య ఏమైనా తింటారా వేడివేడిగా ఏమైనా చేసి ఇవ్వమంటారా అని చెప్పి అడగడం. తర్వాత మళ్ళీ టీ తెచ్చి ఇవ్వడం. ఇలా ఎంత బాగా చూసుకోవడం స్టార్ట్ చేసింది అని అంటే ఆ భయంతోని భక్తి వచ్చేసింది అనమాట. గౌరవంతో కూడుకున్న సమ్ డైలాగ్ ఉంటది కదా సార్ అంతేగా మేడం ఒక మంచి డైలాగ్ ఉంటది కదా వినయంతో భయంతో భక్తితో వినయంతో దేంతో వచ్చిన గౌరవం ఏదో ఒకటి వచ్చింది అనమాట. వచ్చి ప్రతిరోజు అట్లా చేయడం స్టార్ట్ చేసింది. చేసేసరికి వాళ్ళ అత్త లోపల మార్పు స్టార్ట్ అయింది. అయ్యో నా కోడలు నన్ను ప్రతిరోజు ఇంత బాగా చూసుకుంటుంది కదా అనవసరంగా నేను అందరి ముందు నేను తిట్టేస్తున్నాను ప్రతిరోజు అనవసరంగా నేను తిడుతున్నాను నా కోసం ఇంత ఆలోచిస్తుంది అని అందరికీ చెప్పడం స్టార్ట్ చేసింది. అయ్యో నేను గత 15 రోజుల నుంచి మా కోడలు రెగ్యులర్గా తిట్టేదాన్ని అసలు ఎంత బాగా చేస్తుంది తెలుసా నా కోసం లేచినప్పటి నుంచి నేను పడుకునేంత వరకు నాకు ఏం కావాల్సింది ఇట్లా క్షణాల మీద తీసుకొచ్చి పెడుతుంది నా కోడలని అందరికీ చెప్పడం స్టార్ట్ చేసింది. చెప్పేసరికి ఈమెను వచ్చి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. అప్పుడు ఈమెను ఎవరైతే కాలు ఊపుతున్నావు కాలు మీద వేసుకున్నావు అని కంప్లైంట్ చేసిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేసినారు. చేసేసరికి తను కూడా ఏమనుకుంది అని అంటే అయ్యో మా అత్తకు నా మీద ఇంత ఉందా మనసులో ఇంత ఉన్నా బయటికి చెప్పకుండా అందరితో చెప్పుకుంటుందా అన్న ఆలోచనలో తనున్నది. అంటే తను భయంలో సర్వీస్ చేస్తున్న సంగతి మర్చిపోయింది. వాళ్ళంతా కూడా హ్యాపీగా అది అనుభవిస్తున్నది మాత్రమే చెప్తుంది ఆమె. కాకపోతే అంతకుముందు ఆమె తిట్టినవి కూడా చెప్పింది. అయ్యో నేను నా కోడల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నది అంటే తనకే అలవాటైపోయింది. కోడలు సర్వీస్ చేస్తుంది కాబట్టి కోడల్ని ఏమనొద్దు అని తనకు ఒకటి అలవాటైపోయింది. కోడలకు ఒకటి అలవాటైపోయింది. ఏంది అంటే అత్తకు అన్ని సపర్యలు చేయాల్సిందే అన్ని చేయాలా మంచిగా చూసుకోవాలన్న అలవాటు ఈమెకి అయిపోయింది. అంటే ఇద్దరు లోపల తెలియకుండా ఇద్దరు లోపల ఒక మంచి మార్పు వచ్చి తనకు ఒక మంచి అలవాటైంది తనకు ఒక మంచి అలవాటైంది. తన గౌరవం పెరిగింది అత్త గౌరవం పెరిగింది. కోడలు ఇంపార్టెన్స్ తెలిసింది తనకే. బిడ్డ లేకున్నా కోడలు కూడా బిడ్డ లాంటిది అని తను తెలుసుకున్నది. ఎంత అద్భుతం కదండి. ఒక చిన్న స్టోరీ ఒక చిన్న కల్పితం ద్వారా ఎంత మంచి అలవాట్లు వచ్చినాయి ఇద్దరికి.
నచ్చిందా స్టోరీ? మంచిగా అనిపించిన ఇద్దరు అలవాట్లు? ఎస్. ఇఫ్ నచ్చితే ఏం చేయాలి? మనం చాట్ బాక్స్ యూజ్ చేయాలి. ఎస్, ఎస్, ఎస్. ఓ, హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? మాట్లాడాలనుకుంటున్నారా? షేర్ చేయాలనుకుంటున్నారా? ఎస్, 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 ఎస్. చూస్తున్నా. యా, ప్లీజ్. మేడం, ఇప్పుడు కూడా మీ వాయిస్ రావట్లేదు మేడం. మీ వాయిస్ విందాం అనుకుంటే ఒక్కసారి ఏం చేయండి మ్యామ్ అంటే, డివైస్లో జాయిన్ అయ్యారా మ్యామ్? ఫోన్, మొబైలా? ఒక్కసారి రీస్టార్ట్ చేసి మళ్ళీ జాయిన్ కండి మ్యామ్. వాయిస్ రావట్లేదు. నాకు కూడా మీ వాయిస్ వినాలని ఉంది, బట్ ఐ అనేబుల్ టు హియర్ యువర్ వాయిస్. ఇదండి స్టోరీ. బాగుందండి స్టోరీ? బాగుంది? అందరికి నచ్చిందా? అట్లీస్ట్ ఓ థంబ్, డిజిటల్ థంబ్స్. ఎస్. ఫిజికల్ అంటే కొద్దిగా అందరిని ఇట్లా చూడాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఎస్, 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 ఎస్. సూపర్ సార్, నైస్. ఇదే సార్, ఇదే హ్యాబిట్ అంటే. ఇది ఈ హ్యాబిట్ ఇలా జరుగుతుంది. ఎలా జరిగింది ఇప్పుడు హ్యాబిట్? హ్యాబిట్ ఇలానే జరుగుతుంది. ఎస్ జ్యోతి మ్యామ్, హ్యాబిట్ ఇలాగనే జరుగుతుంది. ఏదైనా ఒక మనిషి లోపల ఈ హ్యాబిట్ జరుగుతుంది. ఈ హ్యాబిట్ ఇలా జరగడానికి మరో 4 లాస్ ఉన్నాయి సార్. మనం ఒక చట్టం అనేది ఉంటుంది కదా మనకి, ఆ రకంగా ఈ 4 లాస్ కూడా ఒక చట్టం ఉంది సార్. ఆ చట్టంలో ఒక 4 లాస్ ఉన్నాయి మనకి. ఆ 4 లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కోరిక మనం ఏదన్నా ఒక మంచి అలవాటు చేసుకోవాలన్నా, చెడు అలవాటును పోగొట్టుకోవాలనుకున్నా ఈ 4 లాస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందాక 4 ఎలిమెంట్స్ మనకి ఎంత ఇంపార్టెంటో, వాటితో కూడుకున్న ఈ లాస్ కూడా అంత ఇంపార్టెంట్ సార్. అందులో ఫస్ట్ లా, మేక్ ఇట్ ఆబ్వియస్. మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే మనం ఏదైనా అలవాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పక్క వాళ్ళకి చెప్పాలి. ఖచ్చితంగా అది మనం పక్క వాళ్ళకి షేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన లిస్ట్, గుడ్ హ్యాబిట్స్ని ఒకటి లిస్ట్ అవుట్ చేసుకోవాలి సార్. గుడ్ హ్యాబిట్స్ని మొత్తం ఒకటి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అందులో ఆ గుడ్ హ్యాబిట్స్ని ఏవైతే లిస్ట్ అవుట్ చేసుకున్నామో దాంట్లో కరెంట్ అంటే మనం ప్రజెంట్గా మనకు అందులోంచి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి మనకి, గుడ్ హ్యాబిట్స్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలా. అందులో కరెంట్ అంటే ప్రజెంట్గా మనకు ఆ గుడ్ హ్యాబిట్స్లోంచి మనం ఏమేమి హ్యాబిట్స్ మనం అవలంబిస్తున్నాం, మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం, అది ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాం, మనకున్న గుడ్ హ్యాబిట్ ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాం. ఒకవేళ మనకున్న ఆ గుడ్ హ్యాబిట్స్ లిస్ట్ అవుట్ చేసినాం, ఒకవేళ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే హ్యాబిట్ స్టాకింగ్ చేయాలి. హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఏంటి అంటే, రిప్లేస్ చేయడం. బ్యాడ్ హ్యాబిట్ను గుడ్ హ్యాబిట్తో రిప్లేస్ చేయడం. దానికి ఎగ్జాంపుల్గా మనం బుక్ రీడింగ్ తీసుకుంటాం సార్. ఒకటి బుక్ రీడింగ్ తీసుకుంటే ఏంటంటే, రెగ్యులర్గా మనకు ఒక అలవాటు ఉంది, అందరికీ అలవాటు. పొద్దున లేవగానే దాన్ని చూడకుండా మన జీవితం స్టార్ట్ కాదు. అది లేనిదే మన జీవితం స్టార్ట్ కాదు. పడుకునేటప్పుడు కూడా అది మన పక్కలో ఉండాలి. దాన్ని తడిమే మనం పడుకుంటాం, దాన్ని చూసే మనం పడుకుంటాం. ఏంటి సార్ అది? ఉంది ఏందది? ఎస్, ఎస్, ఎస్ స్వప్న మ్యామ్, మొబైల్, 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 మొబైల్. మన జీవితమే మొబైల్. మన జీవితమే మొబైల్. మొబైల్ లేనిది మనం లేం, అది ఉంటేనే మనం. ఎస్, మొబైల్. కార్తిక్ సార్, మొబైల్. కార్తిక్ సార్కు చాలా అవసరం మొబైల్. ఎస్, మొబైల్. ఆ మొబైల్ లేనిది మనం జీవితం గడవదు. కాబట్టి జస్ట్ ఆ మొబైల్కు ఒక చిన్న రిలాక్స్ చేయడానికి బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నాం. ఎగ్జాంపుల్, బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నాం అనుకోండి. ఈ హ్యాబిట్ స్టాకింగ్ అన్నాం కదా, మనం పడుకోబోయే ముందు ఒక దగ్గర ఫోన్ పెడతాం, ఫోన్ పెట్టేసి మనం పడుకుంటాం. ఆడ ఒక మంచి బుక్ పెట్టుకోవాలి. మనం రిప్లేస్ అనుకున్నాం కదా, మనకు అలవాటైన బ్యాడ్ హ్యాబిట్ను దాన్ని దూరం చేసుకోవడం కంటే దాన్ని రిప్లేస్ చేసుకోవడం ఈజీ. నేను మొబైల్ చూడను 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 అనడం కంటే, ఆ టైంలో కొద్దిసేపు మొబైల్ పక్కకెట్టి బుక్ చదువుతా,
అనే ఒక ఆలోచన, చిన్న ఆలోచన తెచ్చుకున్నాం అనుకోండి, మన జీవితంలో ఒక మంచి అద్భుతమైన మార్పు జరుగుతుంది. మనం ఫస్ట్ మేక్ ఇట్ ఆబ్వియస్ అనుకున్నాం కదా, ఫస్ట్ లా అది మేక్ ఇట్ ఆబ్వియస్. ఈ మేక్ ఇట్ ఆబ్వియస్ లో ఈ 4 లిస్ట్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ చేసుకోవాలా, దాంట్లోంచి కరెంట్లీ మనం ఏం అవలంబిస్తున్నామో చూసుకోవాలా, ఏ ఇంటెన్షన్తో చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలా, హ్యాబిట్ స్టాకింగ్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ని ఎట్లా ఏ హ్యాబిట్తోనే రీప్లేస్ చేసుకోవాలనో ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్ మనం బుక్ రీడింగ్ అనుకున్నాం. నెక్స్ట్ మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్ని రిప్లేస్ చేయాలనుకున్నాం బుక్ రీడింగ్తోని. ఆ బుక్ రీడింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు అట్రాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు యాస్ట్రే ఎగ్జాంపుల్ సిగరెట్ ఉందనుకోండి, సిగరెట్ మానాలనుకున్నాం, యాస్ట్రేలో యాష్ వేయాలా, సిగరెట్ తాగేటప్పుడు ఖచ్చితంగా యాస్ట్రే కావాలి మనకు. ఒక మంచి బ్యూటిఫుల్ యాస్ట్రే ఆడ ముందు పెట్టుకున్నాం అనుకోండి, యాష్ వేయాలనిపిస్తుంది అందులో, ఆలోచన రాదు. కాబట్టి మనం ఆ చేయాల్సిన హ్యాబిట్ను మంచి అట్రాక్టివ్గా మనం ముందు పెట్టుకోవాలి. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మన నుంచి దూరం కావాలి అంటే మంచి అట్రాక్టివ్గా ఉంటుంది. అది అక్కడ మనం ఆ ప్లేస్లో మనకు ఇష్టంగా కనిపించాలి, దాన్ని చూడగానే ఇష్టంగా కనిపించాలా. ఆ ఇష్టంగా కనిపించిన దాన్ని మనం దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉన్నాం కదా, మనకి ఇష్టమైన దాన్ని. బుక్ ఉంది, బుక్ చదువుతా ఉన్నాం, రెగ్యులర్గా చదువుతా ఉన్నాం. ఒక రోజు 2 పేజీలు చదివారు, ఇంకో రోజు 2 పేజీలు చదివారు. ఇవి చదివినదానికి ఆ ఇష్టమైన బుక్ ఆడ పెట్టున్నారు, ప్రతిరోజు ఒక 2 పేజీలు చదువుతున్నారు కదా. ఆ 2 పేజీలు చదువుతూ వచ్చినప్పుడు మీకు మీరే సెల్ఫ్గా ఒక రివార్డ్ ఇచ్చుకోండి. అంటే రివార్డ్ మనకి ఎట్లా లభిస్తుంది సార్ అంటే, ఆ 4 పేజీల్లో మీరు ఏదైతే చదివారో దానిలోంచి ఏదైనా ఒక అద్భుతమైన అంటే ఒక స్టోరీ బుక్ కానీ, మీరు ఏది చదివితే మీకు నచ్చిన బుక్లోంచి చదివిన ఆ 4 పేజీల్లోంచి ఆ అద్భుతమైన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి ఒక్కసారి. అది గుర్తుకు తెచ్చుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, రివార్డ్. మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యామో, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మనకెంత రిలాక్స్ అనిపిస్తుంది, ఆహా గొంతును చారింది తీపిగా చల్లగానే. ఆ రివార్డ్ బుక్ చదివినప్పుడు కూడా ఆ ఫీలింగ్తో ఉండాలి. ఇప్పుడు మనకు 2 లాస్ అయిపోయినాయి, మేక్ ఇట్ ఆబ్వియస్, మేక్ ఇట్ అట్రాక్టివ్, మేక్ ఇట్ ఈజీ. నెక్స్ట్ థర్డ్లా మేక్ ఇట్ ఈజీ. ఇవన్నీ చేయాలి అని అంటే మనకి ఈజీగా ఉండాలి కదా, మన టార్గెట్ ఈజీగా ఉండాలి కదా. మనకి ఈజీగా అనిపించినప్పుడు మనం ఏదైనా చేస్తాం. అట్రాక్టివ్గా ఉండాలా, ఈజీగా ఉండాలా. ఆ ఈజీగా ఉండడానికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇట్లా అనిపించింది అంటే ఎంబడి యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. మనం బుక్ చదవాలనిపించింది, మొబైల్ అక్కడ పెట్టగానే బుక్ తీసేసుకోవాలి ఇమ్మీడియట్గా, అంతే. యాక్షన్ ఈజీగా ఉండాలా. ఈజీగా ఉండాలి అని అంటే మేక్ ఇట్ ఈజీ అనుకున్నాం కదా. ఈజీగా ఉండాలి అని అంటే ముందు మనకు నచ్చిన బుక్ పెట్టుకోవాలి. నాన్న చెప్పిండు, ఆటోబయోగ్రఫీ చదవరా నువ్వు, చాలా బాగుంటుంది, ఎంతో మంది జీవితాలు నువ్వు చదివిన వాడివి అయితే నీ లోపల ఒక మంచి మార్పు జరుగుతుంది అని నాన్న చెప్పిండు. కానీ మీకు ఆటోబయోగ్రఫీ అంటే చాలా బోరింగ్ ఉన్నప్పుడు బుక్ ముట్టగలుగుతాం, మనం రిప్లేస్ చేసుకోగలుగుతామా? చేయలేం. కాబట్టి ముందు మీకు నచ్చిన బుక్, మీకు ఏవంటే ఇష్టం, నావెల్స్ ఇష్టమా, మంచి కథల బుక్కులు ఇష్టమా, అట్లా మీకు నచ్చిన డిజైర్డ్ బుక్ అక్కడ పెట్టుకోవాలి. అంటే దాన్ని చూడంగానే మీకు అట్రాక్టివ్గా అనిపించాలా, యాక్షన్ తీసుకునేటట్లు అనిపించాలా. అరే ఈరోజు నిన్న ఒక స్టోరీ చదివాను, నేను ఎంత బాగుండో తెలుసా అని చెప్పేసి మన పక్కలతో షేర్ చేసుకునేటట్లు ఉండాలి. ఆ రోజు పడుకోనబోయే ముందు కూడా, అరే నిన్న ఒక స్టోరీ చెప్పాను కదా, రేపు మా ఫ్రెండ్స్కి వాకింగ్లో ఇంకో స్టోరీ చెప్పాలి నేను అని చెప్పి ఆడ ఫోన్ పెడుతూనే ముందు నేను బుక్ తీసుకోవాలి, ఆడ నుంచి నేను చదవాల్సిందే అని ఆ యాంగ్జైటీ మన లోపల కలగాలి. అంటే యాక్షన్ ఇమీడియట్గా తీసుకునేట్లు ఉండాలి. అట్రాక్టివ్గా ఉన్నప్పుడు యాక్షన్ ఇమీడియట్గా అయిపోతుంది. అది ఈజీగా అనిపించేస్తుంది మనకు పిక్ చేసుకోవడానికి బుక్. మేక్ ఇట్ ఈజీలో ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలా, తర్వాత ప్రాక్టీస్.
యాక్షన్ తీసుకున్నాము అంటే ప్రాక్టీస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాక్టీస్ను కంటిన్యూ చేయాలి. ఫైనల్ లా ఏంటంటే మేక్ ఇట్ సాటిస్ఫాక్షన్. అంటే మనము చదివిన దానికి మనం సాటిస్ఫై కావాలి. అలా చదివింది 10 మందితో చెప్పాము అని అంటే, పక్క వాళ్ళతో చెప్పాము అని అంటే, మనం వే ఆఫ్ చెప్పే పద్ధతి అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి చెప్పినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయిపోయింది కదా మీకు? అయిపోయిందా? చొక్కాపు వెంకటరమణ సార్ చెప్పారు కదా, ఎంత ఇన్వాల్వ్మెంట్ కనిపించింది మీకు అందులో? అంత హ్యాపీగా మనం కూడా ఇన్వాల్వ్మెంట్ చూపించాలా. మనం ఏం చెప్పినా మన ఇన్వాల్వ్మెంట్తో చెప్పాలా. ఇది మేక్ ఇట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మనం ఏ హ్యాబిట్ అయినా 21 డేస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఒక అలవాటు మనలో కలగాలి అని అంటే జనరల్గా చెప్పుకుంటారు ఏంటి అంటే 21 డేస్ కంటిన్యూగా మీరు చేయగలిగితే అది మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది అని. ఇది ఖచ్చితంగా అవుతుంది అని మనం ఇప్పటి నుంచి కాదు, మనం పూర్వం నుంచి మనకు చెప్తూ వస్తూ ఉన్నారు. 21 డేస్ ఏదైనా ఒక ఏకాగ్రతతోని దృష్టి పెట్టి ఒక 21 డేస్ నువ్వు టైం ఇచ్చి చదవగలిగితే, నువ్వు టైం ఇచ్చి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా మన జీవితంలో ఒక భాగం అవుతుంది అని. అందుకే కదా ఇప్పుడు పిల్లలు పుట్టినాక కూడా వాళ్ళకు ఒక స్టెబిలిటీ రావాలని చెప్పి 21 డేస్ చేస్తారు. అంటే ఆ 21 డేస్కు మనకు అంత ప్రత్యేకత ఉంది. అదే గుడ్డు పైన ఒక కోడి పొదిగి ఒక చిన్న కోడి పిల్లకి జన్మనియాలి అంటే ఒక 21 డేస్ తీసుకుంటారు. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒకరి లోపల ఒక మార్పు జరగాలి అని అంటే 21 డేస్ టెంపుల్కు ప్రతిరోజు తిరగండి, అలా 21 డేస్ చేయండి అని అందరికీ చెప్తా ఉంటారు. అంటే ఆ 21కు ఉన్న ప్రత్యేకత అదనమాట. ఆ 21 డేస్ మీరు ఒక బుక్ రీడింగే అనుకుంటే ఒక షెడ్యూల్ చేసుకోండి. ఒక షీట్ పైన 21 డేస్ రాసేసుకోండి. ఫస్ట్ డే చదివారు, జస్ట్ రౌండ్ అప్ చేయండి, లేదంటే టిక్ చేసుకోండి. మీ కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది. నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ 22 డేస్, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, ఎయిత్ డే, నైన్త్ డే, 10th, 11th, 12th 12 డేస్ వరకు మీకు కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులా, ఇంకా ఎన్ని రోజులా, ఇంకా ఎన్ని రోజులా అని. 12 డేస్ తర్వాత 13th డే, సారీ 10 డేస్ అయిపోయినాక 11th డే మీరు ఎప్పుడైతే చదువుతారో, 21 డేస్ అనుకున్నాం కదా, 11th డే మీరు ఎప్పుడైతే చదువుతారో అప్పుడు డేస్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఆహా, 12 డేస్ అయిపోయింది, 13 డేస్ అయిపోయింది, ఓన్లీ 8 డేస్, ఓన్లీ 6 డేస్, ఓన్లీ 5 డేస్, ఓన్లీ 4 డేస్, ఓన్లీ 3 డేస్, ఓన్లీ 2 డేస్, ఓన్లీ ఫైనల్ డే అని మీరు ఇలా రివర్స్గా ఆ 21 డేస్ టిక్ చేస్తూ పోతే మీ లోపల ఆటోమేటిక్గా మీకు తెలియని ఆ హ్యాబిట్ మీ లోపల ఇంజెక్ట్ అయిపోతుంది బాడీ లోపల. బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అది మనం నరానికి ఇంజెక్షన్ ఇస్తే బాడీ మొత్తం ఎట్లా స్ప్రెడ్ అవుతుందో, ఆ 21 డేస్ మనం అంత డెడికేషన్తో చేస్తే ఖచ్చితంగా అది మన బాడీ లోపల ఇంజెక్ట్ అయిపోతుంది. కానీ 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 ఏంటంటే ఆ 21 డేస్ మధ్యలో ఏ రోజు కానీ 2 డేస్ కంటిన్యూగా స్కిప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ప్రొక్రాస్టినేషన్ జరుగుతుంది. ఒక 2 రోజులు మిస్ అయ్యామనుకోండి, తప్పని పరిస్థితుల్లో అది తప్పదు. ఇప్పుడు హాస్పిటల్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మనం అక్కడ స్టే చేయాల్సి వస్తుంది, ఉండాల్సి వస్తుంది, వాళ్ళకి సర్వీసెస్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా నాకు ఒక గోల్ ఉంది, నేను గోల్ పెట్టుకున్నా, నేను ఆ 21 డేస్ నేను చదవాల్సిందే, నేను ఒక హ్యాబిట్ చేసుకోవాలనుకున్నా, నేను ఇక్కడనే ఉంటా, నేను ఇదే చేస్తా అని అనడానికి లేదండి. ఆ పరిస్థితులు అవే. కానీ ఆ పరిస్థితులు కాకుండా పరిస్థితుల్లో కూడా 2 డేస్ మనం ట్వైస్ స్కిప్ చేయడం వల్ల మనకు ప్రొక్రాస్టినేషన్ జరుగుతుంది. ఏముంది 2 రోజులుగా మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే, ఇప్పుడు చదివింది వారం రోజులే కదా, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఏముంది మళ్ళీ 21 డేస్ చేసేద్దాంలే అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ ప్రొక్రాస్టినేషన్ అనేది లేకుండా ట్వైస్ 2 డేస్ కంటే ఎక్కువ స్కిప్ కాకుండా చూసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 డేస్ స్కిప్ అయిందంటే ప్రాబ్లం అయిపోతుంది.
అలా చదువుతున్న క్రమంలో సెల్ఫ్ అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి మనం. ఇందాక అనుకున్నాం కదా, సెల్ఫ్ అప్రిషియేషన్ ఖచ్చితంగా మనం ఇచ్చుకోవాలి. మనం రివార్డ్ అనుకున్నాం కదా, అది మనం సెల్ఫ్గా ఇచ్చుకోవాలి. మనల్ని ఎవరు ఐడెంటిఫై చేసి ఏమో చెప్పాల్సిన అవసరం లేదు మనకి. మనల్ని మనమే ఎస్ శబాష్ సంతోష్, గ్రేట్ రన్, గుడ్, సూపర్, 20 పేజెస్ చదివేశావు, వావ్, 30 పేజెస్ చదివేశావు, వావ్, సూపర్, 40 పేజెస్, ఆసమ్, బుక్ కంప్లీట్ చేసావు, ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకి? సూపర్ సూపర్ సూపర్. అలా హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఒక బుక్ రీడింగ్ను మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా మనకు తెలుస్తుంది. ఈ 21 days మనం డెడికేషన్తో చేయడం వల్ల ఒక అలవాటు మనల్ని ఒక చెడు అలవాటు నుంచి ఒక మంచి అలవాటుకి ఎలా వచ్చాం మనం. ఇందులో ఇందులో ఏం జరుగుతుంది అని అంటే, ఇలా కంటిన్యూస్గా చేయడానికి బోర్ కొడుతుంది, ఖచ్చితంగా బోర్ కొడుతుంది. రోజు ఇదేనా, ఏమో రొటీన్ ఇదే చదవాలా, నేను ఇదేనా. అందుకే మీకు నచ్చింది బుక్, ఒక మంచి బుక్ తీసుకోమని చెప్పాను. కాబట్టి మంచి బుక్ తీసుకొని చదవండి. అని బోర్ కొట్టకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళు ఛాంపియన్స్ అవుతారు. ఇప్పుడు నేను అన్నాను, వేరే ఒకరిని చూశాను, మా బాబును, ఒక ఛాంపియన్ చూసిన, అథ్లెట్ను చూసిన. నేను ఏమనుకున్నాను ఇమ్మీడియట్గా, మా బాబుని రోజు గ్రౌండ్కి తీసుకెళ్ళాలి, వీనితో రన్నింగ్ చేపియాలా, ఖచ్చితంగా మామని ఛాంపియన్ చేయాలని అనుకున్నాను. కానీ వాడుకుండాలి కదా, వాడుకుండాలా. అందుకే పేరెంట్స్ కూడా మనం ఏం చెప్తామనంటే, మన ఇష్టాన్ని వాళ్ళకు రుద్దడం కాకుండా వాళ్ళకు గైడ్ చేయండి. నాన్న ఇది ఉంటే బాగుంటుంది నీ జీవితంలో, ఇది చేస్తే బాగుంటుంది బట్ట, నువ్వు ఆలోచించు ఒకసారి అని. కానీ మనం అట్లా డిక్టేటర్, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఎంబీబీఎస్ఏ చేయాలా. అరే వాడికి బయాలజీ జువాలజీ అంటే ప్రాబ్లం అండి, మనం ఎంబీబీఎస్ఏ చేయిస్తామంటే ఎట్లా? ఇంకా చాలా ఉన్నాయి, వాడి జీవితం ఎంబీబీఎస్ చేస్తేనే అవుతుందా? అలా కాకుండా మనం వాళ్ళ లోపల ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాళ్ళకి సజెస్ట్ చేయండి. హ్యాపీగా సజెస్ట్ చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయండి. నేను ఫాదర్ని, నేను మదర్ను, నువ్వు మదరే, నువ్వు ఫాదరే కాదనట్లే. పిల్లల్ని దగ్గరికి తీసుకొని చెప్పండి, చెప్పండి. పిల్లల నుంచి వాళ్ళ లోపల ఈ దుర్వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసలు కావడానికి రీజన్ మనము పిల్లల్ని దగ్గరికి తీసుకోకపోవడమే. ఇప్పుడు టీనేజర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే చాలా డ్రగ్ అడిక్షన్స్ బాగా జరిగిపోతున్నాయి బయట. జస్ట్ మనం దగ్గరికి ప్రతిరోజు మీ పిల్లల్ని, నా హంబుల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటి అని అంటే, పిల్లల్ని హగ్ చేసుకోండి. ఏజ్తో కంపేర్ చేయకండి, పిల్లల్ని హగ్ చేసుకోండి. మీరు హగ్ చేసుకోవడం వల్ల ఒక అద్భుతం జరుగుతుంది సార్, మేడమ్స్, ఒక అద్భుతం జరుగుతుంది పిల్లల్ని హగ్ చేసుకోవడం వల్ల. ఎందుకు అనంటే, మీరు వాళ్ళని దగ్గరికి తీసుకొని మీ హృదయానికి వాళ్ళని హగ్ చేసుకొని హత్తుకుంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు నాకు అని. ప్రతిదీ వాళ్ళు ఏది దాచిపెట్టుకోకుండా వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది అనిపించినా, ఎస్ సార్, ఫర్ డ్రగ్ అడిక్షన్, జ్యోత్స్నా మ్యామ్, ఎస్ మ్యామ్, ఇవి ఏ చిన్న ఇబ్బంది జరిగినా మీతో షేర్ చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళతో స్పేర్ చేయాలి టైం. ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో, డిజిటలైజేషన్ యుగంలో ప్రతి ఒక్కరూ బిజీ అండి. నేను బిజీ, నాకు టైం లేదు. కానీ మీ అందరికీ మరొక్కసారి నేను హ్యాట్సప్ చెప్తున్నాను. ఎందుకు అనంటే, మీకోసం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడ కూర్చున్నారంటే చాలా గ్రేట్ మ్యామ్, చాలా గ్రేట్ సార్. నిజంగా ఇక్కడ ఉన్న ఉమెన్స్ అందరికీ చేతులెత్తి పెట్టాలి సార్. ఎందుకు అనంటే, వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం మనం ప్రతిరోజు. మీరు అక్కడ భోజనం టైంకి వండి పెట్టాలా, పిల్లలకు పెట్టాలా, మళ్ళీ రేపు మార్నింగ్ ఏంటో రెడీ చేసుకోవాలా, మళ్ళీ ఇక్కడ సెషన్లో కూర్చోవాలా. మళ్ళీ సెషన్లో లేట్ అయితే సెషన్ అర్థం కాదు, ఏం చెప్తున్నారో తెలియదు. సార్ వాళ్ళు ఏముంది, హ్యాపీగా ఉద్యానికి పోయేస్తారు, ఏమైంది, అయిందా, ఆకలి అవుతుంది అని అంటారు. అంతే కదా సార్, రొటీన్గా జరిగేది ఇంట్లో అదే కదా అని. సార్ వాళ్ళు కూడా ఏమనుకోకండి, మీరు కూడా హెల్ప్ చేయండి.
ఏమనుకోకుండా హెల్ప్ చేయండి. మనం హ్యాపీగా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి టీటీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మన ఇంట్లో కోఆపరేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే సార్. అది ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు మీరు అంతే రోజు. లేదు అంటే మీరు పెట్టుకున్న డోర్ కూడా బయటికి వెళ్ళి డోర్ మోగిస్తూనే ఉంటారు. ఏమైంది ఇంక అయిపోలేదా ఎంతసేపు, ఎన్ని గంటలు, వాళ్ళకి ఏం పని లేదా, మీకు పని లేదా, వాళ్ళకి పని లేదు. ఇది కొత్తది తెచ్చినాం ఇంట్లో పెట్టినాం, ఓ గంటలు గంటలు దాని ముంగట్నే కూర్చుంటున్నాం. ఇవన్నీ అవుతా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఫేస్ చేస్తూ మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే మన ఇంట్లో వల్ల కోఆపరేషన్ ఉన్నందుకే. కాబట్టి మీరు బయటికి వెళ్ళగానే ముందు థ్యాంక్ యూ అండి, మాకు ఈరోజు మంచి సెషన్ జరిగింది, మీరు టైం ఇవ్వడం వల్ల నేను వినగలిగినా అని ఒక మాట చెప్పండి. హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఇంట్లో ఇలాగే సాగిపోవాలి సార్. ఆల్రెడీ మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ విన్నారు కాబట్టి మీరు అందులో నిష్ణాతులైనరో నాకు అర్థమైంది. అందుకే మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఈడ. ఇలాగే ఉండాలి, ఎప్పుడు ప్రశాంతంగానే ఉండాలి. అయితే ఈ బోర్ కొట్టినప్పుడు ఏం చేయాలి అని అంటే, కంప్లీట్ బుక్ అయిపోయింది, హ్యాబిట్ అయిపోయింది, ఇంకేం చేయాలి, నేను ఇంకేం నేర్చుకున్నా, బుక్ చదివినా అయిపోయింది, ఇంకేం నేర్చుకున్నా అంటే ఆ బుక్ను మళ్ళీ ఒక్కసారి అందులో మీకు డిఫికల్టీ వర్డ్స్ ఇట్లా ఏమైనా ఉంటే ఒక్కసారి చూడండి, వాటిని ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూస్తే కొత్త కొత్త పదాలు మనకు అలవాటు అవుతాయి. ఆ బుక్లో ఉన్న మీరు చదివిన దాంట్లో మోరల్ ఏంటి, అసలు ఆ బుక్ చదవడం వల్ల మనకి ఏం జ్ఞానం వచ్చింది, మనం ఏం చేయాలి, ఇంకేం చేయగలుగుతాను నేను బుక్లో, ఇంత చదివాను కదా ఇంట్లో ఇంకేమేమి నేను చేయగలుగుతానని ఒక్కసారి మీ మెదడుకు పదును పెట్టండి. అది పెట్టడం వల్ల కొత్త కొత్త పదాలు డిస్కషన్ చేయండి ఎవరితో. నేను ఈ బుక్ చదివాను, ఇందులో ఇది ఉంది, వేరే వాళ్ళతో డిస్కస్ చేయండి. ఏదైనా మనకు గుర్తుండిపోవాలి అని అంటే విజువలైజేషన్ ఖచ్చితంగా అవసరం. డిస్కషన్లో జరిగిన ఏ టాపిక్ అయినా మనకు ప్రశాంతంగా గుర్తుండిపోతుంది. ఒక సినిమా చూస్తాం, ఒక సందర్భం వచ్చి నలుగురు కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు జస్ట్ అట్లా స్టోరీ ఇట్లా టచ్ చేస్తారు, ఒక స్టోరీ చెప్పేస్తారు. బాహుబలిలా ప్రభాస్ వస్తుంటే ఎంత బాగుండో తెలుసా అసలు అనేసరికి, అరే నువ్వు అదేం చూసి అసలు అంతకుముందు ఎంట్రింగ్నే ప్రభాస్ వస్తాడు చూసినావా, అది ఇంకా సూపర్ ఉంటుంది సీన్. అరే అది కాదరా, లాస్ట్లా చూసినావా కట్టప్ప ప్రభాస్ను పొడుస్తాడు, అది అసలు ఎట్లా తీసిండ్రో, ఇట్లా పొడవుగానే ఇట్లా వెనక పడిపోతాడు, అరే ఏముంది సీన్. అంటే మనం విజువలైజ్ చేయడం వల్ల, డిస్కస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది పర్మనెంట్గా మన సబ్ కాన్షియస్ మెమరీలో ప్రింట్ అయిపోతుంది, స్టోర్ అయిపోతుంది అది మనకి. ఇప్పుడు కొన్ని హ్యాబిట్స్ మనకి ఏమవుతుంది అంటే, కొన్ని హ్యాబిట్స్ పిల్లలకు మనం బాగా ఇబ్బంది పెట్టే ఎంబారాసింగ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. వాడు ఎప్పుడో చిన్నప్పుడు తినేటప్పుడు వాడికి ఏదో చేప తింటుంటే ముళ్ళు గుచ్చుకుందండి, ఫిష్ తింటుంటే ముళ్ళు గుచ్చుకుంది, వామిటింగ్ చేసుకున్నాడు. వాడిని కంప్లీట్గా వాడికి చేప పడదు అని చెప్పి వాని జీవితం మొత్తం చేపలు తిననీయకుండా చేస్తారు. ఇలా వెజిటేరియన్స్ కూడా ఉండొచ్చు, నన్ను క్షమించాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. వాడిని తిననీయకుండా చేస్తారు. ఎందుకంటే వాడెక్కడికైనా వెళ్ళినా, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మన బంధువుల ఇంటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరు కలిసి తింటుంటే వాడు ఏదో అందరితో పాటు వాడు తిందామన్న ఆలోచనలో ఉంటాడు. ఉండేసరికి మనం ఏం చేస్తామంటే, లేదు వాడికి పడదు అది, వాడు అప్పుడే మొన్ననే అసలు ఎట్లా చేసిండు తెలుసా, ఇట్లా ఒకటి తిన్నాడు, కక్కున్నాడు, వారం రోజులు వాడు మనిషి కాలే. వద్దు పెట్టకండి. వీటి దగ్గరికి వెళ్ళి దూరం చేయండి పిల్లల్ని. ఎందుకు అని అంటే, మీరు కూడా ఇప్పుడు మనలో కూడా చాలా మందిమే కాక్రోచ్ చూస్తే భయపడతాం, బల్లి చూస్తే భయం అవుతుంది. వాష్రూమ్లోకి వెళ్ళిన కాక్రోచ్ కనిపించిందంటే పరిగెత్తుకొని ఉరుకొని వస్తాం. అందుకు మనం చిన్నప్పుడు ఏదో చూసి భయపడినప్పుడు మన జీవితంలో చాలా మార్పులు జరిగినాయి. చిన్నప్పుడు ముద్దలు తినిపించిందమ్మా, మనకు డైజెషన్ కాదని చెప్పి పెరుగన్నం పెట్టింది. దాని తర్వాత మనము చాలా మన జీవితంలో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. మనం శరీర ఆకృతిలో మార్పులు జరుగుతున్నాయి, మన వయసులో తేడాలు వస్తున్నాయి, మన అలవాట్లలో అన్నిట్లో తేడాలు వస్తున్నాయి. కానీ దీంట్లోనే ఎందుకు మనం మారట్లేదు మనం అంటే, దాన్ని మనం పర్మనెంట్గా మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసుకున్నాం. కాక్రోచ్ కనిపించగానే నీకు కాక్రోచ్ అంటే నీకు భయము, నువ్వు భయపడు అని చెప్పి మన సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ట్రిగ్గర్ చేస్తుంటాం.
దాంట్లోంచి బయటికి రండి, బయటికి రండి. అవును, కాక్రోచ్ చిన్నది. అప్పుడు మీరు చిన్నగా ఉన్నారు కాబట్టి భయమైంది. ఇప్పుడు మీరు చాలా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు మోటార్ సైకిల్ నడుపుతున్నారు, స్కూటీ నడుపుతున్నారు, కార్ నడుపుతున్నారు. మీరు మొత్తం సమాజంలో తిరుగుతూ మీరు ఉద్యోగం చేస్తున్నారు. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీరు. అన్ని చూస్తున్నారు, సమాజంలో అన్ని చూస్తున్నారు, అన్ని ఫేస్ చేస్తున్నారు. అన్నిటి ముందు మీరు ధైర్యంగా నిలబడి చేస్తా ఉన్నారన్నీ. బట్ మీ లోపల చిన్నప్పుడు ఏదో జరిగిన చిన్న సంఘటన, చిన్నదాన్ని చూసి మీరు భయపడతా ఉన్నారు. ఇది కాదు జీవితం. రండి, బయటికి రండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయండి. నా పరిధి ఇంతే, నేను ఇక్కడనే ఉంటా, ఇదే నాది, ఇదే నాది అని దాంట్లోంచి బయటికి రండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయండి. మనకి ఏదైనా ఆలోచన వస్తే డిఫరెంట్గా థింక్ చేయండి. ఇంతేనా ఇంతేనా అని ఆలోచించకండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయండి. మనకి ఇవన్నీ ఎవరు నేర్పారండి? కొన్ని ఇప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. మనకి ఎవరైనా నేర్పిస్తారా? రెడ్ లైట్ పడగానే ఆగిపోతాం, గ్రీన్ లైట్ పడగానే వెళ్ళిపోతాం. యూటర్న్ ఉంటుంది, జస్ట్ ఆ సింబల్ చూడగానే ఇమీడియట్గా మనకు స్ట్రైక్ అయిపోతే ఓహో ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలా, ఇక్కడ రోడ్ బ్లాకేజ్ ఉంది, మనం అక్కడికి వెళ్ళొద్దు, బ్రిడ్జ్ క్లోజ్ ఉంది, కిందికి వెళ్ళాలా. అదే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, వాళ్ళని చూడగానే మన హృదయం ద్రవిస్తుంది. నేర్చుకోలే, ఎక్కడ హ్యాబిట్ లేదు. చూడగానే అయ్యో పాపం అంటే మన బాడీలో ఉన్న నవరసాలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ పరిస్థితిని, ఆ సిచ్యుయేషన్ బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. వీటన్నిటిలోంచి బయటికి రండి, బయటికి రండి. అందుకే మనకు ప్రతిరోజు ఒక అద్భుతమైన సెషన్ జరుగుతూ ఉంది. ఈ సెషన్స్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇవన్నీ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మీ అందరికి ఒక కామన్ క్వశ్చన్, మనందరికీ ఒక మంచి హ్యాబిట్ అయింది. అది ఏం జరిగింది ఒక్కసారి చెప్పండి. మన అందరికి కామన్ హ్యాబిట్ ఉంది ఒకటి. ఏముంది అది? హ్యాండ్ రైజ్ చేయండి సార్, నేను అన్మ్యూట్ ఇస్తాను, చెప్పండి. కోనార్క జొన్నలగడ్డ. యా, ఎస్ సార్, ప్లీజ్. 21 days నుంచి మన టైం మనం స్పెండ్ చేయడం క్లాసెస్ ఇంటూ. సూపర్ సార్, సూపర్, నైస్. వరలక్ష్మి మ్యామ్. బుద్ధిగా కూర్చొని శ్రద్ధగా వినడం సార్. వావ్, సూపర్ మ్యామ్, సూపర్ సూపర్. ఎస్. జగదీశ్వర్ సార్. 7 కన్నా ముందే తినేసి రెడీగా క్లాస్ విందామని ఉండటం. వావ్, సూపర్ సూపర్ సూపర్. నరేష్ సార్, నేను మిమ్మల్ని అడగొద్దని అనుకుంటున్నాను సార్, సంజీవ్ సార్ను కూడా. ఎందుకంటే మీరు అందరు రెడీగా ఉంటున్నారు సార్, ఏ క్వశ్చన్ అడిగినా మేమున్నామని. మనం ఇప్పుడు ఏం చేయాలంటే అడిగిన వాళ్ళతో మనం మాట్లాడిద్దాం సార్. మీరు ఓకే కదా దానికి? మీరు ఒప్పుకుంటేనే. వావ్, నైస్ కోఆపరేషన్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ సార్, భాస్కర్ రావు సార్. లిజనింగ్ హ్యాబిట్ వచ్చింది సార్. వావ్, సూపర్ సార్, సూపర్. ప్రవీణ్ సార్. సార్ చెప్పినట్టుగా లిజనింగ్ హ్యాబిట్ ఇంక్రీజ్ అవుతుంది సార్. యా, నైస్ సార్, నైస్, సూపర్. శ్రీనివాసరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అంటే గుడ్ ఈవినింగ్ నుంచి హ్యాపీ ఈవినింగ్ అందరికి అలవాటైంది సార్. ప్రతిదానికి ఎస్, హ్యాపీ వండర్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సార్. గుడ్గానే ఉందామా సార్? ఎట్లుంది కదా వర్డ్ గుడ్. హ్యాపీ అనేసరికి ఫేస్ లో కూడా ఒక తెలియని కళ ఉట్టిపడుతుంది సార్. ఫేస్ మొత్తం బ్రైట్గా అయిపోతుంది హ్యాపీ అంటే. నోరు కూడా తెరుచుకుంటుంది, ముఖ కవలికలు, కళ్ళు అన్నీ. గుడ్ అంటే ఎట్లుంది సార్? అదేదో కామ్గా ఉంది కదా గుడ్ అంటే. గుడ్ మార్నింగ్ సార్ అంటే ఎట్లుంది సార్? హ్యాపీ మార్నింగ్ సార్ అంటే యాంగ్జైటీ మన లోపల బయటకు వచ్చేస్తుంది సార్. అందరం హ్యాపీగా ఉందాం సార్. అది బర్త్డే అయినప్పుడు, లేదంటే ఒక ఫెస్టివల్ అయినప్పుడు హ్యాపీగా ఉండడం వద్దు మనకు. ఆల్వేస్ హ్యాపీగా ఉందాం మనం. ఈ హ్యాపీగా ఉండడానికి ఈ హ్యాపీ మార్నింగ్ అనేది మనకు ఒక హ్యాబిట్ అయిపోయింది. నైస్ సార్, సూపర్. వెంకటేశ్వర్ సార్.
సార్ అన్మ్యూట్ చేసుకోవాలా. ఇంకా ఆ శక్తులు నా లోపల లేవు సార్. నేను మెజిషియన్నే కానీ మాట్లాడకుండా మ్యూట్లో ఉండి మాట్లాడితే వినే శక్తి నాకు రాలేదు సార్. ఇంకా ఆ శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎనీ ప్రాబ్లమ్ సార్? ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది సార్ మీకు. జస్ట్ ఆడ పాపప్ వస్తుంది చూడండి సార్, అన్మ్యూట్ అని జస్ట్ టచ్ చేయండి అంతే. యా, క్యాచ్ యూ లెటర్ సార్. ఎస్, వంశీ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నా ఎవ్రీ డేలో అంటే 120 మినిట్స్ అనేటి పెరిగినాయి సార్. వావ్, సూపర్ సార్, థ్యాంక్ యూ. సూపర్, నైస్. ఒక్కసారి సార్కి క్లాప్ చేయండి సార్. యా యా, అవసరం సార్, నైస్. రాజా సార్, మీరు ఆల్రెడీ చెప్పినారు సార్. నాగమణి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. టైంకు అసైన్మెంట్ చేయాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, టైం ప్రకారం చేయాలని అదొకటి సార్. ఎస్ మ్యామ్, సూపర్. టైం వరకు మొత్తం వర్క్ చేసేసుకొని కూర్చోవడం 4 hours 11:30 అట్లా అవుతుంది సార్ రోజు. సూపర్ మ్యామ్, సూపర్, అవసరం సార్. ఒక్కసారి క్లాప్ చేయండి సార్. మనం ఫస్ట్ ఇంకొకటి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి సార్ అంటే అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి సార్. ప్రతి ఒక్కరిని మనకు ఈగో, జెలస్ ఇవన్నీ పక్కన పెట్టి మనం అయితే అప్రిషియేట్ చేస్తామో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం సార్. మనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు ఏ చిన్న యాక్టివిటీ చేసి వాళ్ళకి ఏదైనా గుర్తింపు వస్తే అప్రిషియేట్ చేయండి. ఇది అలవాటు చేసుకోండి సార్ ఫస్ట్. ఉదయ్ కుమార్ సార్, యా ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. యా చెప్పండి సార్. సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాను సార్. వావ్, అవసరం సార్. ఎస్, సో సూపర్ సార్. అంటే టైం వేస్ట్ కాకుండా, అంటే ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యక ముందు ఫ్రీ టైం అనేది వేస్ట్ చేసుకోవటం, అంటే లైక్ మొబైల్ చూడటం సార్, కానీ. ఇది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం సార్. నేను ఇంతకు ముందే స్టార్టింగ్ లోనే చెప్పా, మీరంతా మంచి స్పీకర్లు అయిపోయారు. ఎందుకు అని అంటే మిమ్మల్ని ఏం అడిగినా మీకు టైం ఇచ్చి అడగాలి సార్. సార్ ఓన్లీ 10 seconds సార్, ఓన్లీ 15 seconds లో చెప్పండి సార్ అని. ఎందుకనంటే మిమ్మల్ని మేము ఇప్పుడు ఆపే శక్తి మా లోపల లేదు సార్. మాలో ఉన్న శక్తి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు మాట్లాడండి అని అనడం తడువుతే మీరు టకటక మాట్లాడగలరని మాకు తెలుసు. ఎస్, జ్యోతి మ్యామ్. ఎక్కువగా వినడం అలవాటైంది సార్. షేరింగ్ ద నాలెడ్జ్, షేరింగ్ ద థాట్స్. ఎస్, అవసరం సార్. ఒక్కసారి క్లాప్ చేయండి సార్. ఇది మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం సార్. వినడం అనేది వినడం మనం అది ఎప్పుడు చేయం సార్. మనదైన శైలిలో మనం నలుగురం కూర్చున్నప్పుడు ఏ చిన్న డిస్కషన్ వచ్చినా దూరిపోతా ఉంటాం. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విందాం. మనకు తెలిసిన సబ్జెక్ట్ అయినా విందాం. మనకు తెలిసిన సబ్జెక్ట్ అయితే రివిజన్ అవుతుంది. లేదు కొత్తవి ఏమన్నా చెప్పిండి అనుకోండి, మనకు తెలుసుకోగలుగుతాం మనం. ఇది ఖచ్చితంగా ప్రతి స్పీకర్కు మనకు ఉండాల్సిన లక్షణం. ఇది ఫస్ట్ మనం అలవర్చుకోవాలా. ఇప్పుడు దీని ద్వారా మీరు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కూర్చోబెట్టి కాముగా కూర్చోబెడితే 2 గంటలు పిల్లలన్నా కనీసం కొద్దిగా అటు ఇటు కదులుతారు. కానీ మీరు అంత శ్రద్ధతోని ఒక చిన్న పిల్లోడిలాగా బుక్ పట్టుకొని ఒక పెన్ను పట్టుకొని మళ్ళీ లేస్తే ఏం మిస్ అవుతామో, ఏం వినడం మిస్ అవుతామో అని చెప్పి ఒక వాటర్ బాటిల్ దగ్గర తెచ్చి పెట్టుకొని హ్యాపీగా మీరు కూర్చొని చిన్న పిల్లలలాగా మీ చిన్నతనం మీకు వచ్చుంటుంది. మీ ఇంట్లో కూడా మీరు కామెంట్స్ వినుంటారు, అరే నువ్వు ఏమేమో చేస్తున్నారో భయ్ ఇంట్లో, వింతలు మమ్మీ నువ్వు ఏమీ కొత్త చేస్తున్నావు, ఈ చదివేదో అప్పుడే చదువుతూ నువ్వు మంచి ఉద్యోగం వచ్చేది కదా, నువ్వు కలెక్టర్ అయ్యేదాన్ని, నువ్వు ఎస్పీ అయ్యేదాన్ని, నువ్వు ఇంజనీర్ అయ్యేటోని, ఏం డాడీ రాగానే ఏదో పెట్టుకున్నావు పొద్దున ఏదో ఆ రూమ్ లో పెడుతున్నావు, వీడియో ఆన్ చేస్తున్నావు, వింతగా మాట్లాడుతున్నావు, మాకు ఏం అర్థమైతలే డాడీ అని పిల్లలు నవ్వుకోవడం, మన తల్లిదండ్రులు చెప్పడం, ఏం బిడ్డ ఏమో స్టార్ట్ చేసినావు మళ్ళీ కొత్తగా, అదేదో అప్పుడే నేను చదువుకోమని చెప్పిన కదరా, నువ్వు మంచిగా చదివితే అయిపోయేది కదరా, నీకు మంచి ఉద్యోగం వచ్చేది.
ఇట్లా రకరకాలుగా మనం పిల్లలతోని, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తోని అది ఎంత మీకు హ్యాపీనెస్ ఇస్తుందో మీరు అందరు దాన్ని అనుభూతి చెందండి సార్. ఎంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. ప్రతి దాంట్లో మంచిని చూడండి. కొందరు మన వాళ్ళంత టైం ఇచ్చి మనకు ఆ మాట కామెంట్ చేయంగానే మన మీద అగ్రెసివ్ అయిపోయి నాకు ఏమైంది ఏమైంది నేను చేస్తుంటే దాన్ని హ్యాపీగా తీసుకోండి సార్. వావ్, అట్లా అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది, ఇంకేమనిపిస్తుంది, యాంగ్జైటీగా అడగండి. ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకోండి వాళ్ళతోనే. చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఫ్యామిలీలో ఇది ఒక అద్భుతంగా ఉంటుంది. హ్యాపీగా షేర్ చేసుకొని హ్యాపీగా ఉండండి. సూపర్ ఉంటుంది అది. మీకోసం మీరు జీవితంలో ఇప్పటి వరకు టైం ఇవ్వలేరు, అలాంటిది మీరు టైం ఇస్తా ఉన్నారు. 11:30 అంటున్నారు అంటే దాదాపు 3:30 గంటలు 4 గంటలు ఇస్తున్నారు టైం. ఈ 4:30 గంటలు టైం ఇస్తున్నారు. అసైన్మెంట్స్ ఫీడ్బ్యాక్ల కోసం టైం ఇవ్వలేకపోతున్నారు. అసైన్మెంట్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం వల్ల మీ లోపల వీటి వల్లనే మీ లోపల అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది సార్. అప్డేట్ అవుతూ ఉంటారు దీనివల్ల. మనకు ఎప్పుడు మన స్పీచ్ ప్రాపర్గా ఉంటుంది అని అంటే రెగ్యులర్గా మనం మాట్లాడడం వల్ల. మీరు ఫస్ట్ డే చేసుకున్న అసైన్మెంట్ చూడండి, ఫీడ్బ్యాక్ చూడండి, ఒక 10 days తర్వాత చేసిన ఫీడ్బ్యాక్ అసైన్మెంట్ చూడండి, ఎంత అద్భుతంగా ఎంత మార్పు వచ్చిందో చూడండి. మీరు ఊహించని మార్పు మీ లోపల కలుగుతుంది. మీరు అనుకోవచ్చు అసైన్మెంట్స్ కోసం మా మెంటర్స్, మేడమ్స్, ఇన్ఛార్జ్ సారు, ఇన్ఛార్జ్ మేడం అందరి మీద మళ్ళీ ఫోన్లు చేసి గ్రూప్ కాల్స్ చేసి మేడం ఏమైంది అసైన్మెంట్ చేయండి మేడం, చేయండి మేడం, చేయండి. ఇక్కడ ఎవరికి ఏం రాదు అండి. ఇది మనది వాలంటరీ ఆర్గనైజేషన్. మేము నేర్చుకున్నది మీకు నేర్పించాలనే మేము ముందుకు వచ్చినాం కాబట్టి మాకు అవకాశం ఇచ్చి మా ద్వారా మీకు చెప్పిస్తా ఉన్నారు. ఇది చేయడం వల్ల మీరు అసైన్మెంటు ఫీడ్బ్యాక్ చేయడం వల్ల మీకే బెనిఫిట్. ఇక్కడ ఎవరికి వచ్చేది ఏం లేదు. కాకపోతే మనం వాలంటరీగా ఉన్నాం, మేము నేర్చుకున్నది మీకు నేర్పియాలి అని చెప్పి మెంటర్స్ ఇట్లా అందరూ వాళ్ళ తపన అదే, మెంటర్స్ తపన అదే. టైంకు మీరు చేయాలని ఒక అవుట్పుట్లో మా మెంటర్స్కి ఒక కాంపిటీషన్ లాగా ఉంటుంది సార్. మా టీం ఫస్ట్ రావాలా, మా టీం బాగా మాట్లాడాలా, మా టీం బాగా మాట్లాడాలి. అందుకే వాళ్ళు మీకు అన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు, గ్రూప్ కాల్స్ చేస్తూ ఉంటారు. మీరు రెస్పాండ్ కాకపోతే మెసేజెస్ పెడతా ఉంటారు. వాళ్ళు పెట్టారు సార్, వాళ్ళ పర్సనల్ పనులు వదులు టైం ఇస్తా ఉన్నారు. వాళ్ళు మీలాగానే వాళ్ళు ట్రైన్ అయ్యారు. వాళ్ళు 3:30-4 గంటలు స్పెండ్ చేసి లేదు సార్ మేము కూడా మీరు మమ్మల్ని ఎలాగైతే ట్రీట్ చేశారో మేము కూడా మాకు ఇచ్చిన బాధ్యతను మేము చేస్తాం సార్ అని వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ పర్సనల్ టైంను ఇక్కడ ఇచ్చి మీకోసం పనిచేస్తా ఉన్నారు వాళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు చెయ్యండి, అసైన్మెంట్స్ చేయండి. డౌట్ వస్తే అడగండి, మెంటర్స్ రెడీ ఉంటారండి. మా మెంటర్స్ ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశారా? మెంటర్స్ ఎవరైనా హర్ట్ చేశారా సార్ మిమ్మల్ని? ఎస్, ఏ రోజు ఎవరిని హర్ట్ చేసేది లేదు సార్. మా వాళ్ళు రెడీగా ఉంటారు, మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేమందరం సిద్ధంగా ఉన్నాం. మెంటర్స్తో ఇబ్బంది అయితే ఇన్ఛార్జ్ సార్తో మాట్లాడండి, కానీ అసైన్మెంట్స్ చేయండి. ఆ అసైన్మెంట్స్ వల్ల మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు ఫస్ట్ డే అసైన్మెంట్ చేసిన దానికి చివరి డే అసైన్మెంట్ చేసిన దానికి మీరు చూసుకోండి ఒకసారి. మీరు ఎంత అద్భుతంగా చేసి ఉంటారో. మీరు నా భూతో నా భవిష్యత్ అనమాట. అసలు కంపేర్ చేయనంత హ్యాపీగా ఉంటారు. ఆ పని చేయండి ఖచ్చితంగా, మీరు స్కిప్ చేయకండి. ఇప్పుడు స్పీకర్స్ వస్తారండి, ఎంతో మంది స్పీకర్స్ వస్తారు. వాళ్ళు ఏదో మీకు చెప్పాలని వస్తారు, చెప్తారు, వెళ్తారు. మీరు వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక్క గురుదక్షిణ ఏంటి అని అంటే ఫీడ్బ్యాక్ అండి. వాళ్ళు వచ్చి సెషన్ చెప్పిన తర్వాత ఎలా సెషన్ చెప్పారు, మీకు ఎలా అనిపించింది. ఒకవేళ మీకు నచ్చితే నచ్చింది అని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని మీరు సజెస్ట్ చేయడం వల్ల మిమ్మల్ని ఏం ఐడెంటిఫై చేసేది ఏముండదండి. కాకపోతే మేము ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ సెషన్ ఇచ్చాను, నెక్స్ట్ టైం వేరే దగ్గర ఎప్పుడు సెషన్ ఇవ్వాలనుకున్నా మీరు దీంట్లో ఇంకా ఇవి ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది సార్ అని అంటే మీ సజెషన్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా మీరు ఇలా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మేము అప్డేట్ అవుతాం, అప్డేట్ అయ్యి ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ పని మీరు ఖచ్చితంగా చేయండి. ఫీడ్బ్యాక్స్, అసైన్మెంట్స్ మర్చిపోకండి, ఖచ్చితంగా చేయండి. ఇవి చేయడం వల్ల ఎంత అద్భుతం జరుగుతుందో మీకు ఫైనల్ డే తెలుస్తుంది.
మర్చిపోవద్దు. అసలు మనం ఫీడ్బ్యాక్ అనేది జస్ట్ ఇప్పుడు సెషన్ అయిపోతూనే ఎంతసేపు ఫీడ్బ్యాక్? జస్ట్ 2 minutes. 3.5 4 hours మీకోసం మీరు స్పెండ్ చేసుకున్న వాళ్ళు, అసైన్మెంట్ ఒక 5 minutes, ఫీడ్బ్యాక్ ఒక 3 minutes, టోటల్గా మీరు స్పెండ్ చేసేది 8 minutes, హార్డ్లీ 10 minutes. 4 hours స్పెండ్ చేస్తున్న మీరు అసైన్మెంట్ ఫీడ్బ్యాక్ కోసం 10 minutes స్పెండ్ చేయలేరా? నథింగ్. అది మీకు హ్యాపీగా చేసేయచ్చు. మీరు ఇది అయిపోతూనే చేసేసేయండి, ఏముంది? మళ్ళీ మీకు పనే ఉండదు కదా. ఆ పని ఈ రోజు నుంచి మీరు 100% చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. మిమ్మల్ని మీ అందరి తరపున నేను ప్రామిస్ చేస్తాను, వాళ్ళకి మెంటర్స్ ఇట్లా. ఈ రోజు నుండి మీ పార్టిసిపెంట్స్, అసలు ఎవరు మన పార్టిసిపెంట్స్ అందరూ ప్రామిస్ చేశారు 100% అసైన్మెంట్స్ ఫీడ్బ్యాక్లు చేసేస్తారు. అంతే కదా సార్? చేస్తారు కదంతా. ఒక్కసారి గోల్డెన్ హ్యాట్స్ చూద్దామన్నాను సార్. ఒక్కసారి ఎస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 20. వావ్ 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 వావ్, సూపర్ సార్. నైస్ కమిట్మెంట్ సార్, నైస్ కమిట్మెంట్. అవసరం అవసరం. ఇది సార్ మనకు కావాల్సింది, ఈ ఇనిషియేషన్ కావాలి సార్ మనకి. బస్. వావ్, సూపర్ సార్. వావ్, ఆహా, చాలా ఆనందంగా ఉంది సార్ నాకు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. చివరిగా మీరు ఎలాంటి వాళ్ళు, మీకు ఒక చిన్నగా మిమ్మల్ని మీ గురించి గుర్తుకు చేద్దామని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పాలు తాగుతారు కదా సార్ అందరు. పాలను చూసినారు కదా. పాలు చాలా అద్భుతం. ప్రతి ఇంట్లో పాలు లేనిది ఏమి జరగదు సార్. ఏమి జరగదు మీన్స్ ఇన్ ద సెన్స్, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పాల మీద డిపెండ్ అయి ఉంటాం. టీ, కాఫీ, ఎవ్రీథింగ్. ఆ పాలకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. పాల విలువ, పాలు అంత తెల్లగా అంత మృదువుగా ఉంటాయి. అది పాలను కొద్దిగా ఇబ్బంది పెడితే పెరుగు తయారవుతుంది. పెరుగును కొద్దిగా ఇబ్బంది పెడితే వెన్న తయారవుతుంది. వెన్నను కొద్దిగా ఇబ్బంది పెడితే నెయ్యి తయారవుతుంది. కానీ పాల వాల్యూ ఓన్లీ 2 days. 2 days కంటే పాలను ఎక్కువ ఉంచుకోలేం, అవి పాడైపోతాయి. పెరుగు ఒక 3 days, దాన్ని కూడా ఎక్కువ ఉంచుకోలేం, ఎందుకంటే పులుపు ఎక్కుతుంది, పాడవుతుంది, పారేస్తాం. వెన్న, అది కూడా ఎక్కువ రోజులు ఉంచుకోలేం, ఎందుకంటే ఆ వెన్న వాసనను భరించలేం మనం. దాంట్లో వచ్చిన నెయ్యి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. అది మృదువుగా, హాయిగా ఒక మంచి సువాసనను వెదజల్లుతుంది. అంటే 2 రోజులు 3 రోజులు 3 రోజులలో పాడయ్యే వాటిలోంచి ఇంత అద్భుతమైన నెయ్యి వస్తుంది అని అంటే, మీకోసం మీరు టైం స్పెండ్ చేస్తూ 4 hours మార్నింగ్ ఈవినింగ్ అసైన్మెంట్స్, ఫీడ్బ్యాక్లు ఇవన్నీ చేస్తున్న మీలో ఎంత శక్తి ఉన్నది. ఆ నెయ్యి లాంటి శక్తి మీలోంచి బయటికి రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నెయ్యి లాంటి వాళ్ళు. అంటే ఇన్ని స్ట్రగుల్స్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ నెయ్యి లాంటి ప్రత్యేకమైన స్థానం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ ఎండ్ ఆఫ్ ది డే. ఆఫ్లైన్ సెషన్లో మీరు అది గ్రహిస్తారు. 100% మీరు గ్రహిస్తారు. అది ఆ శక్తి మీ లోపల ఉంది. ఆ శక్తిని మీకు గుర్తుకు చేద్దామని ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు నేను చెప్పేవి వినడానికి నన్ను భరించి మీరు ఇంతసేపు కూర్చున్నందుకు మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ హ్యాపీగా ఫీడ్బ్యాక్స్ అసైన్మెంట్ చేసేసేయండి. మీలో ఉన్న శక్తిని బయటికి తీసుకురండి. ఆఫ్లైన్లో మీలో ఒక అద్భుతమైన స్పీకర్ కనిపిస్తాడు. ఆల్రెడీ స్పీకర్స్ అయిపోయినారనుకోండి, ఆ రోజు ఒక అద్భుతమైన స్పీకర్ ఇంకా బయటకు వచ్చేస్తాడు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఒక చిన్న సబ్మిషన్ చివరిలో ఏంటంటే, మీకు ఈ సెషన్ విన్నారు కాబట్టి నాకు కూడా చిన్న కోరిక ఉంటుంది కదండి. ఫీజు తీసుకోవాలని ఉంటుంది కదా నాకు కూడా. ఫ్రీగా వస్తామని చెప్పడానికి మీరు ఎంతో కొంత ఇచ్చుకోవాలి కదా మాకు కూడా. ఆ ఇచ్చేది ఏదో ఒక 2-3 నిమిషాల వీడియో రూపంలో ఒక వీడియో తయారు చేసేసి పంపిస్తే మా వాళ్ళు నాకు పంపిస్తారు. నేను ఆ వీడియోస్ చూసి, ఓహో నా సెషన్ ఇంతమందికి పార్టిసిపెంట్స్కి ఇలా అనిపించిందా అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అదొక ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్. మీరు ఒక అద్భుతమైన సెషన్ ఈరోజు చెప్పడం జరిగింది. మీరు మ్యాజిక్ అంటూ మమ్మల్ని మాయలో దింపేశారు సార్. అసలు మీరు ఇట్లా వచ్చి వెళ్తుంటే మాకు చందమామ వచ్చి వెళ్ళినట్టు నాకు పాట కూడా గుర్తొస్తుంది సార్. మాయ చేసి మనసు దోచి పారిపోతావా దొంగ పారిపోతావా అన్నట్టుగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే మన బ్యాడ్ హ్యాబిట్స్ పోయి గుడ్ హ్యాబిట్స్ తీసుకురావడానికి మనం ఏమేం చేయాలి, ఆ 4 ఎలిమెంట్స్ ఏమున్నాయి హ్యాబిట్స్ సంబంధించింది. అత్తా కోడల స్టోరీ అయితే అద్భుతం సార్. అసలు ఒక అత్తా కోడలు అంటే పాము ముంగీసలాగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఒక తల్లి కూతురులాగా మార్చే అవకాశం కూడా ఉంది మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు సార్. అలాగే మనకు పొద్దున లేస్తే సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు మనము మొబైల్తోనే గడుపుతాం కాబట్టి అలాంటి మొబైల్ హ్యాబిట్స్ని రిప్లేస్ చేసుకోవడం వల్ల మన పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవడం వల్ల మన జీవితాలు మారుతాయని కూడా చెప్పారు. ముఖ్యంగా మనకు మేక్ ఇట్ సాటిస్ఫాక్షన్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు సార్. దాంట్లో బుక్స్ చదవడం వల్ల కొత్త కొత్త స్టోరీలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన చాలా విషయాలు మాకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి సార్. అలాగే 21 days ఫార్ములా, ఇదైతే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ప్రతి ఒక్కరికి ఇది జీవితంలో ఉపయోగపడేదే సార్. 21 days ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దానికి అలవాటు పడతారు అనేది ఈ హ్యాబిట్ ఫార్మేషన్లో హైలైట్ అని చెప్పుకోవచ్చు సార్. ఆ కోడి పిల్లని పుట్టుక కూడా మీరు 21 days అని కంపేర్ చేస్తారు. అలాగే మనం ఒక దేవాలయంకి వెళ్ళి పూజ చేయడం అలాంటి హ్యాబిట్యూషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఆ ఫార్మేషన్ అనేది క్లియర్గా చెప్పారు సార్. ముఖ్యంగా బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మాకు తెలియజేశారు సార్. దీంట్లో మనం 21 days ఫార్ములాస్ కూడా మీరు ఒక జాగ్రత్త చెప్పారు సార్. 2 days ఏదైతే ఉందో దాన్ని 2 days పర్లేదు అనే ప్రోకాస్టినేషన్ మొదలు పెడితే మాత్రం ఆ 21 days ఫార్ములా అనేది ఫెయిల్ అవుతారని చెప్పారు. ఇది చాలా కాన్షియస్గా మాకు కనబడింది. పిల్లలకు ఉండే హ్యాబిట్స్ కూడా మీరు గమనించాలని చెప్పారు సార్. మన పిల్లల హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళు డ్రగ్ అడిక్షన్ అలాంటి విషయాల్లో కూడా కొంచెం వాళ్ళ జీవితాలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళను మనం జాగ్రత్త చూసుకోవాలని చెప్పారు సార్. మళ్ళీ పుస్తకాలు చదివినప్పుడు కూడా మనం రీడింగ్ చేయాలి. దానివల్ల ఏమైందంటే దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ వేరే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు మనకు ఆ హ్యాబిట్ అనేది మనకు దాన్ని గుర్తుంటుందని చెప్పారు. అలాగే మనకు విజువలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరికీ అంటే విజువలైజేషన్ ఎలా చేసుకున్నా తెలియదు. మీరు ఎగ్జాంపుల్గా ఒక బాహుబలి సినిమా గురించి చెప్పారు. ఆ సినిమాలో పలానా ప్రభాస్ ఎలా చేస్తారని, అలా చేసుకోవడం వల్ల మన హ్యాబిట్స్ కూడా ఎలా చేస్తామని చెప్పారు. ఇంకా మనం నిజ జీవితంలో మన కుటుంబంలో చాలా మంది లేడీస్ ఆ బల్లులకు కాక్రోచ్లకు భయపడతా ఉంటారు. వాటిని కూడా మనము ఆ పారద్రోలాలని మనకు క్లియర్ చెప్పారు సార్. మీరు ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది సార్. చిన్నప్పుడు గున్న ఏనుగు ఉంటుంది సార్. గున్న ఏనుగును బలమైన ఇనుప చైన్తో బంధిస్తారు. అది లాగి 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 అమ్మ నా వల్ల కాదని చెప్పేసి అది లాగడం మానేస్తుంది. అది పెద్దగా అవుతుంది. పెద్దగా అయినప్పుడు ఓన్లీ గడ్డి తాడుతో కట్టేస్తారు దాని కాళ్ళను. అది లాగడం అనేది ప్రయత్నం చేయదు, ఎందుకంటే దానికి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో ఇలా ఈ హ్యాబిట్ అనేది అట్లా ఆ విధంగా మార్పుని తెస్తుందని చెప్పేసి నేను నేర్చుకోవడం జరిగింది సార్. ఇంకా థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అని క్లియర్ చెప్పారు సార్. మనం కూడా ఈ 21 days ఫార్ములాను ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని బ్యాడ్ హ్యాబిట్స్ను గుడ్ హ్యాబిట్స్ను మార్చుకోవడం అనేది చేస్తూ మీరు చెప్పిన అంశాలన్నీ మనము మనకు ఈ ట్రైనర్స్ కూడా ఎలా అర్థమైంది అని కూడా మీరు నోట్స్ తీసుకోవడం జరిగింది సార్. అందులో చాలా మంది చెప్పారు మేము 120 minutes టైం ఇంక్రీజ్ చేసుకున్నామని చెప్పారు. ఒక మేడం అయితే మేము ఫీడ్బ్యాక్స్ అసైన్మెంట్ చేయడం కూడా 21 days అలవాటు చేసుకున్నాం సార్ అని చెప్పారు. అంటే 168B ట్రైనర్స్ ఏదైతే ఉన్నారు సార్ వీళ్ళంతా మీరు అన్నారు మైక్ ఇస్తే మైకాసుర్లు అయిపోతారు. ఎస్ సార్, నిజంగా సార్ 21 days ఆల్రెడీ అయిపోయింది సార్. 22 days వచ్చాం కాబట్టి నిజంగానే నేను కొంతమందిని చూశాను సార్ మైకాసుర్లు మన దాంట్లో. ఇంకా ఫైనల్గా మీరు నేర్చుకున్న దాంట్లో హ్యాబిట్ అనేది దాంట్లో మీరు చెప్పిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు పాలను తీసుకోమన్నారు సార్. పాలను ఇబ్బంది పెడితే పెరుగు అవుతుంది, పెరుగును ఇబ్బంది పెడితే వెన్న అవుతుంది, వెన్నను ఇబ్బంది పెడితే నెయ్యి అవుతుంది. అంటే పాలు పెరుగు అనేది 2-3 రోజుల్లో చెడిపోయేటువంటి పదార్థాలు. వాటిని కొద్దిగా మనం ఇబ్బంది పెడితే వెన్న నుండి నెయ్యి అంటే ఎప్పుడూ చెరిగిపోలేనటువంటి నెయ్యిగా మారుతుందని చెప్పారు. అందుకనే మనం హ్యాబిట్ ఫార్మేషన్ అనేది ఖచ్చితంగా మనము గ్రహించి మన హ్యాబిట్స్ కూడా ఈ రోజు నుండి అందరూ మార్చుకుంటారని నేను కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.